అరుణాచలా ఒకడవౌ నిను మాయమునరించి వచ్చువారెవరిది నీ జాలమరుణాచలా ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరెరుగువారరుణాచలా అవ్వబోలయొసగినాకు నీ కరుణ నన్నేలుట నీ భారమరుణాచలా కన్నుకు కన్నయ్యి కనులేక కను నిన్గను వారెవరుగను మధురాచలా కాంతమిను గవసినన్ విడువక కలసినాతో నుండుము అరుణాచలా గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృపచేసి మమ్మేలు మరుణాచలా క్రిందమీదటను చెన్నుందు కిరణమణి నా క్రిందు గతి మాకు మరుణాచలా కుట్రమంతయు కోసి గుణముగ పాలించు గురు రూపమై వెలుగు అరుణాచలా కుచివాల్వన్నుల కోటబడక కృప చేసినంచెరిగా అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ వంచగా వేడియం కొంచెమున్ కరుగవే అభయమంచెలుమా అరుణాచలా ఉదకిచెడు నీరు అకళంక మగు కీర్తి హాని సేయగ ప్రభు మరుణాచలా హస్తామలక నీదు సద్రసమున సుఖోన్మాదముందగయిలు మరుణాచలా వల నుంచి భక్తుల పరిమార్చు నిన్ను కట్టుకొని ఎట్లు జీవింతు అరుణాచలా కోపరహిత గుణ గురిగాక ననుగొను కొరయేమి చేసితి అరుణాచలా గౌతమ పూజిత కరుణాఘనగమ కడగంట ఏలుమా అరుణాచలా సకల ముఖబడించు కరకాంతి మనోజల జమల కుమార్ అరుణాచలా తిండిని నిజేన నా నేను శాంతమై పోదు అరుణాచలా మది చల్ల భడ భద్రకరముంచి అమృతనోత్తెరు మనుగ్రహ చంద్ర అరుణాచలా వన్నెను చెరచి నిర్మాణమునర్చి కృపా వన్నెని ప్రోహు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భగవత్కృప పరమ భాగవతోత్తములైనటువంటి అనుగ్రహం వారి సద్గురువుల యొక్క కటాక్షం అన్ని వెరసి గత 2 రోజులుగా కార్తీక మాస సందర్భంగా భగవాన్ శ్రీరమణుల వారి యొక్క విశేష రచన అయినటువంటి అక్షర మణమాల స్తోత్రాన్ని పారాయణ సహితంగా విశేషార్థ అనుసంధాన సహితంగా ప్రవచించుకుంటున్న కార్యక్రమం 3వ రోజులో ప్రవేశిస్తే ఇవాళ విశేషం ఏంటంటే మేము మొదటిసారిగా అరుణాచలం వెళ్ళినప్పుడు మాకు కూడా ఎవరు కూడా వెళ్ళారో వాళ్ళు ఇక్కడే ఉపస్థితులై ఉన్నారు. అప్పారావు గారు, నరసింహారావు గారు. మొదటిసారి వారితో 99వ సంవత్సరంలో మొదటిసారి అరుణాచలం అడుగుతుంది. అరుణాచలం వారు 1896లో వెళ్ళారు రమణ మహర్షి గారు, మేము 1999 వెళ్ళారు. 103 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏదో మహర్షి గారి గురించి అంతంత మాత్రం అంటే ఇప్పుడు ఏదో పూర్తిగా తెలిసిపోయిందని కాదు, కానీ అప్పుడు అసలు లేదు. కానీ ఏదో ఒక ఆకర్షణ
ఆయన జీవితం వినగానే ఎలా ఉండగలిగారు, క్యాన్సర్ పుండుతో దేహం మీద స్పృహ లేకుండా, ఇవన్నీ ఆకర్షించాయి ఆయన వైపు. దాంతో అవన్నీ కూడా సమాన భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా కలిసాం. 15 మంది వెళ్ళి వారం రోజుల పాటు పూర్తిగా ఆ క్షేత్రంలోనే ఉన్నాం. భగవాన్ అనుగ్రహానికి పాత్రలు ఏమైనా అర్థమైంది. ఎందుకంటే వచ్చిన తర్వాత వారి ద్వారా సద్గురు శ్రీ జిన్ను నాన్నగారికి అనుసంధానం ఏర్పడింది. వారి ద్వారా భగవాన్ రమణుల వారి యొక్క అనేక రహస్యాలు, ఎందుకంటే వారి ద్వారా మీరు మేలు కొల్పబడిన వారు కనుక. సద్గురు శ్రీ జిన్ను నాన్నగారు ఇప్పుడు జిన్నూరు అనే ఊరు, పాలకొల దగ్గర. వారి వయసు అంటే దేహం యొక్క వయసు 80 దాటి 81లో ఉంది. వారికి భగవాన్ స్వప్న దర్శనం ఇచ్చి ప్రచోదనం కలిగించేది. వారి గత దేహంలో ఉన్నప్పుడు, భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు వీరు వారి యొక్క ఒకనొక పరిచారకుడు, లేదు వారికి సంబంధించినటువంటి ఒక పరివారంలో మొత్తం మీద అక్కడ భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు దర్శించిన వారు గత దేహంలో ఉన్నప్పుడు. వారు ఈ దేహం మారిన తర్వాత ఇక్కడ వారే ఒక ప్రవచనంలో చెప్తే మేము ప్రత్యక్షంగా విన్నాం. ఇక్కడ అనుబంధం లేకపోతే అంత గట్టిగా అనుబంధం రాదు. ఈ దేహం వారే స్వప్న దర్శనం ఇచ్చి వారి తిప్పుకున్నారు. సుమారుగా గత 60 ఏళ్లుగా భగవాన్ తత్వాన్ని ప్రవచనం చేయడమే వారి యొక్క జీవిత స్వరూపంగా మారిపోయింది. అటువంటి నాన్నగారి యొక్క స్మరణ ఈ సందర్భంగా చేసుకున్నాం. ఇక్కడ రావాల్సిందే గీతా జయంతి నాడు, కానీ వారి అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. మన కార్యక్రమం మరొక విధంగా మారింది. ఇంకో సందర్భంలో మళ్ళీ ప్రయత్నించారు. నిన్నటి దాకా కనిము జనని కన్నా ధనదయాదాయక ఇదియా అనుగ్రహం అరుణాచల అని అరుణాచలేశ్వరుణ్ణి భగవాన్ రమణులు చెప్పి పొడుస్తున్నారు. ఇక్కడ అంటే ఈ భౌతిక దేహాన్ని ప్రసాదించిన తల్లి, జీవాత్మ అయినటువంటి మనకి తల్లి అరుణాచలేశ్వరి. భౌతిక దేహానికి తల్లి, ఇంట్లో ఉన్నాం ఇక్కడ. వాళ్ళందరికీ కూడా ఒక పోలిక చూపించారు. ఆవిడతో పోలిస్తే నువ్వు ఘనదయాదాయక, అఖండమైన దయని చూపించగలవు. ఆవిడకున్న పరిమితుల మేరకు ఆవిడ సేవలు అందించగలదు. నువ్వు ఆవిడలాగా పరిమితం అయిపోయి ఇలాగా పరిమితంగా అనుగ్రహిస్తున్నావేంటి, ఇదే అనుగ్రహం అని మొత్తం మీద అంత పెద్ద గోదావరి నది ఇద్దరికో ముగ్గురికో దాహం తీర్చి ఇంకెంతగానే దాహం తీర్చాలని అందనుకోండి. నువ్వేం గోదావరి నదివే ఊరనుకున్నావు, ఆ చెవులు ఇద్దరికో ముగ్గురితో దాహం తీర్చి చూసుకుంటావా, అంతేనా? ఇంక మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనవా? ఇది గ్లాసు నీళ్ళు అంటే ఇద్దరికో ముగ్గురితో దాహం తీరుస్తాయేమో, కానీ గోదావరి నది అంతా కలిపి ఎంతమంది దాహం తీరుస్తుంది? అలా ఉంది అరుణాచలేశ్వరుడు అని భగవాన్ అక్కడ ఇదియా అనుగ్రహము అని ఎత్తి పొడుస్తున్నారు. అక్కడ అంటే ఈ తల్లికి ఆ తల్లికి ఒక 2-3 పోలికలు చెప్పు ముందుకు వెళ్ళిపోదాం. ఈ తల్లి దేహాన్ని ఇస్తుంది. మన ప్రారంభం అంటూ ఉంటే, మన ప్రారంభం ఫలితంగా మనకంటూ ఒక దేహం రావాల్సి ఉంటే, ఆ దేహాన్ని ఎటువంటి దేహం రావాల్సిందో అటువంటి దేహాన్ని ఈవిడ నిమిత్తంగా లోకంలోకి మనం పొందుతాం. నిమిత్తం ఉండాలి కదా. ఈ తల్లి ఈ భౌతిక దేహాన్ని ఇవ్వడంలో ఆవిడ ఒక నిమిత్తం, స్వతంత్రం కాదు, నిమిత్తం. ఆవిడ పుడతామని మనకి తెలియదు, మనం పుడతామని ఆవిడకి తెలియదు. ఎవరు పుడతారో తెలిసే ఆప్షన్ ముందు ఉందనుకోండి. చాలా మంది ప్రపంచంలో కనేవారు కాలేదు. ఇది ఒక అవకాశం భగవంతుడు ఇవ్వలేదు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా పెంచుతున్నారు. ఏమాత్రం ఆచూకీ తెలిసినా సరే వద్దులండి 4 రోజులు పోనేవండి కూడా వస్తాం అని మొత్తం మీద ఇలాగా అందరూ తాగని కూడా ఇలాగా సామాజిక కంప్యూటర్ గారిని అడిగేవారేమో కదా. అంతేగాని ఇలాగ మామూలు వాడిని ఖండాన్ని ఒప్పుకుంటారా? అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి పుడతామని మనకి తెలియదు. మనకి ఆప్షన్ ఇచ్చినా, పుట్టబోయేవాడికి ఆప్షన్ ఇచ్చినా, కన్నవాడికి ఆప్షన్ ఇచ్చినా సరే ఈ ప్రపంచంలో చాలా మంది కోరుకోరు. అంటే సందేహం 2 వర్గాల్లో. అందువల్ల ఒక స్వతంత్రుడైన వాడు ఒకడు కలుపుతాడు. అదే కష్ట జీవులను వారి ప్రారంభానుసారం నడిపిస్తున్నాడంటే అది ఎవరికి పుట్టాలి, ఎటువంటి దేహంగా వ్యక్తం కావాలి, ఎవరి ద్వారా వ్యక్తం కావాలి, ఏ సమయంలో వ్యక్తం కావాలి, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ పాదం, ఏమిటి, ఎలాగా గ్రహస్థులు ఎలా ఉండాలి, ఇవన్నీ నియమించేవాడు పుట్టినాడు స్వతంత్రుడు. అందువల్ల ఆ స్వతంత్రుడి యొక్క ప్రేరణ మేరకు వీడి ద్వారా వీడికి వాళ్ళ ద్వారా ఎంతటి ప్రేమను అందింపజేయాలి, వాళ్ళ ద్వారా వీడికి ఏ సేవలు చేయించాలి. లోకంలోకి వచ్చిన తర్వాత తల్లి పిల్లవాడిని ప్రేమిస్తుందన్నా, పిల్లవాడి తల్లిదండ్రులు భక్తి ఉందన్నా సరే హృదయంలో ఒక అంతర్యామిగా ఉండి ఆ ప్రేమను నడిపిస్తున్నాడు పరస్పరం.
ఇది మన గొప్పతనం అనుకుంటా, పిల్లల్ని ప్రేమించేస్తున్నాం ఒక క్షణం మరిపింపజేసాడు అనుకోండి, మీరు ఎవరండి అనుకుంటా వీటిలో అందరూ కూడా ఆ జ్ఞాపకాలు మిగులుస్తున్నాడు కాబట్టే ప్రేమలు నడుస్తున్నాయి. భార్యాభర్త ప్రేమలు కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమ చేయడం కావచ్చు. ఆ జ్ఞాపకాలు తీసేసాడు అనుకోండి, గందరగోళంగా ఉంటుంది జీవితం. మత్త స్మృతి జ్ఞానం అపోహనం అదే స్వామి గీతలో చెప్పింది. సడన్గా మర్చిపోయాడు అనుకోండి, వాడు అమ్మని వాడు అయిపోయింది. మీరు ఎవరో మా ఇంటికి వచ్చేసరి ఇట్లాగా తప్పలో రాకూడదు, అలాగా పెట్టుకోండి ఇంకెక్కడికి వెళ్ళాలంటే మీరు డైరెక్ట్ విచారణ పెట్టకండి. అంటే అలా కాకుండా భగవంతుడు ఆ ప్రేమ అలా మిగులుస్తున్నాడు మన మధ్య, పరస్పరం ఆ ప్రేమ నటిగా చేస్తున్నాడు కాబట్టి వీళ్ళ ద్వారా వాళ్ళకి, వాళ్ళ ద్వారా వీళ్ళకి ఆప్యాయత అనుభవాలు అందుతున్నాయి. కనుక ఎవరికి తల్లిగా చేయాలి, ఎవరిని పిల్లవాడిగా చేయాలి నియమించవలసిన వాడు భగవంతుడు. సరే, ఆ వచ్చిన పిల్లవాడికి ఆవిడ చేయగలిగే సేవలు ఆవిడ చేస్తుంది. కొన్ని సమయాల్లో వీడి ప్రారంభం అనుకూలించకపోతే ఆవిడ సేవ చేద్దామని వీడికి ఉండొచ్చుగాక సేవ చేద్దామని. ఆవిడ ప్రారంభం అనుకూలించకపోయినా వీడి ప్రారంభం అనుకూలించకపోయినా చేసే అవకాశం. కనుక ఆవిడ పరిమితులు ఆవిడపోతాయి. కానీ భగవంతుడు ఈ దేహంలోకి వస్తే ఈ దేహానికి ఈవిడ తల్లి, గత దేహంలోనూ ఆ తల్లి ఎవరో, రాబోయే దేహంలోనూ ఆ తల్లి ఎవరో. ఇన్ని దేహాల్లో ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రుల్లో. కానీ ఏ దేహంలోకి వెళ్ళినా సరే ఒక తల్లి మాత్రం శాశ్వతం భగవంతుడు. వీడని సంబంధం భగవంతుడు నిత్య సంబంధం, ఇవో అనిత్య సంబంధం. తల్లి అన్ని అవసరాలు తీర్చగలదు. మెలుగులో ఉన్న దేహానికి అవసరాలు ఏదో ఆవిడ తీర్చగలిగే శక్తి నమ్మ చేస్తుంది. అన్నం పెట్టగలదేమో, జీర్ణం చేయలేదు. జీర్ణం చేయగలదేమో, శక్తిగా మార్చలేదు. శక్తిగా మారిన తర్వాత శక్తిని శరీరం అంతా ప్రసరింప చేయడం ఆవిడ చేతుల్లో లేదు. అసలు ఆవిడ దేహంలో ఎలా జరుగుతుంది ఆవిడ తప్పు. కానీ ఈ తల్లి ఉంది ధనదయాదాయక ఇదే అనుగ్రహం. ఆ తల్లి దేహంలో ఉండి ప్రతి క్షణం నియమిస్తుంది. ఆహారం పచనం చేసే శక్తి ఆ తల్లికి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది, ఆ శక్తిని ఇచ్చింది. వీడికి వండి పెట్టాలనే ప్రేమను అక్కడ ఇచ్చింది. వండి పెట్టిస్తోంది, తిన్న తర్వాత జీర్ణం చేయిస్తోంది, శక్తిగా మారుస్తోంది, శరీరం అంతా పంచుతుంది. రేపు అందరూ వదిలిసి వచ్చేస్తే ఆ తల్లి దగ్గర పెట్టుకుంటున్నారు. పిల్లవాడికి సరైనటువంటి తిన్నంతా పెట్టి పడుకోని చెప్పగలదేమో, నిద్రగలదేమో, కట్టినేయగలదేమో, ఏసీ వేయగలదేమో. నిద్ర తేలేదు తల్లి. నిద్ర తీసుకొచ్చే శక్తి ఆ తల్లికి లేదు. నిద్ర ఒకటి లేదనుకోండి ప్రపంచంలో, ఇప్పుడు పడుకోమని కాదు. నిద్ర అనేది ఒకటి లేకపోతే ఎన్నున్నా మనిషికి కొరతే. అవునా కదా? ఎన్నైనా ఉండొచ్చు కాదు. అదన్నీ నిద్రతో సమాప్తి కావాలి. నిద్రతోనే జీవితం, నిద్రలోంచి బయటకు రావడంతో జీవితం ప్రారంభం అవుతుంది. నిద్రతోనే నిద్ర అనేది ఒక్కటి లేకపోతే వాళ్ళు ఎంత మహామేధావులు కావచ్చు, మహాశక్తివంతులే కావచ్చు, ఏదైనా కావచ్చు కాదు, మహామహోళ్ళు తల్లిదండ్రులుగా పొందిన వాడైతే కావచ్చు కాదు, ఏదైనా కావచ్చు కాదు. నిద్రలోకి వెళితేనే వాడికి పోతుంది. నిద్రని తీసుకొచ్చే శక్తి ఆ తల్లికి లేదు. ఎందుకంటే ఆవిడ నిద్ర వస్తుందో ఆవిడ చేయాలంటే మహా ఐదు ఉయ్యాలు ఊపుతుంది. అంటే ఆవిడ నిద్ర మానుకుని ఉయ్యాలు ఊపగలుగుతామో కానీ నిద్ర తెచ్చే శక్తి ఆవిడకి లేదు. ఆవిడకి వచ్చి 4 సినిమా పాటలు పాడుతుంది. అయిపోయారు ఆ పాటలన్నీ మళ్ళీ పాడమంటారా ఆవిడ పడుకోడు. ఆవిడ 4 వచ్చి కొత్త నేర్చుకోవాలి, పాడుతా దిగా ఆ గుమ్మాన్ని ఊపి ఇప్పుడు ఇక్కడ ఆ గోళాలలో లేదు. మన చిన్నప్పుడు ఈ ఉయ్యాడు లేదు. ఇప్పుడు వాడిని 4 బాధీసి పడుకోబెట్టారు. మొత్తం మీద ఇలా ఏదో అవస్థ పడుతుందేమో కానీ నిద్ర తీసుకొచ్చి శక్తి అతనికి ఆవిడ అనుకుంటుంది వాడు 100 బతకాలని, కానీ ముందే వెళ్ళిపోతే ఆపే శక్తి ఆవిడకి లేదు. వెళ్ళిపోతున్నారు కాలంలో, పెద్దవాళ్ళు ఉండిపోతున్నారు, చిన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు. చలికాలం ఆర్డర్ మారిపోయింది, డిజార్డర్ వచ్చేస్తుంది అన్నింటిలో. కనుక ఈవిడ ఊహలకు అనుగుణంగా పలానా విధంగా ఉండాలనుకోవచ్చేమో, వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. రకరకాలు ఉంటాయి వాడి జీవితాలు. ఈవిడ ఊహలకు అనుగుణంగా ఉండవు. అందువల్ల ఆవిడ పరిమితులు వస్తే, అందువల్ల ఆవిడ అనుకోని జరిగితే అది ఆనందంగా ఉంటే ఆనందిస్తుందేమో, లేదంటే తప్పుపడుతుంది. అయ్యో నా కొడుకు ఇలా ఉన్నాడు, వాళ్ళ ఎదుగు పేరు ఇలా ఉండిపోయారు. ఇలాగే ఈ పోలికల్లోనే ఆవిడ అలాగా వ్యథ పొందుతుంటుందేమో. కానీ ఆవిడ అనుకున్నట్టుగా, ఎందుకంటే ఆవిడ అనుకుని తయారు చేసిన బొమ్మ కాదు వాడు. ఒకటి ప్రచోదనం చేత మనం వెళ్ళి ఆవిడకి కనెక్ట్ అయ్యి ఆవిడ ద్వారా వచ్చింది. తనలోంచి ఎటువంటి నీళ్లు విడుదల చేయాలనేది కొడాయికి అధికారం లేదు. ఏ నీళ్ళు వస్తే ఆ నీళ్లు రిలీజ్ చేయగలుగుతుంది కదా ఆ విధంగానే. కానీ ఈ అసలు తల్లి ఉందే ప్రారంభాలు మార్చగలదు. ఈ తల్లి ప్రారంభాలు మార్చలేదు. ఈ తల్లిలో ప్రారంభం తిరగే ప్రారంభం కావాలి. ఏదైనా చేయగలదు. మన కోసం ప్రపంచం మొత్తాన్ని ఆపుతుంది కావాలి. ఒక భక్తుడి కోసం లోకం మొత్తాన్ని దుఃఖానికి గురి చేశాడు నృసింహస్వామి ప్రహ్లాదుల విషయంలో. కారణం తన భక్తుడు కనుక తిరగేసి రాయగలడు ప్రారంభాలు. భగవంతుడికి ఎదురు లేదు.
కానీ ఈ తల్లికి అన్ని ప్రతిబంధకాలు. అందువల్ల ఈ విధంగా కనినే జనుని కన్నా అది ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి మనకు ఉన్నటువంటి గొప్ప సంబంధం తల్లితో సంబంధం. మొట్టమొదటి స్నేహితురాలు తల్లి. తర్వాత తల్లికి తండ్రి గారిని పరిచయం చేస్తే అక్కడి నుంచి మిగతా వాళ్ళు అలాగా ఒక గొలుసు సంబంధాల్లో పెరిగేది అది. కానీ ప్రపంచంలోకి వచ్చేదాగానే ముందు మనం చూస్తుంది మాత్రం తల్లి. కనుక ఈ విధంగా ఆవిడ ఎంత అనుగ్రహం చూపించగలదో నువ్వు కూడా అంతే చూపించాలనుకుంటున్నావేంటి, నువ్వు అనంతమైన వాడివి, ఏదో చేతగానే వాళ్ళు అలా ఉన్నావేంటి, ఇలా నన్ను మధ్యలో విడిచిపెట్టేస్తావా అని భగవాన్ రమణులు అరుణాచలేశ్వరుని చెప్పి పొడుస్తూ ఇంకా తర్వాత తిరుపతిలోకి వెళుతూ ఏమిటయ్యా నీ గోళ, ఎందుకలా నన్ను అలాగా దొరికాను కదా అని చెప్పి నన్ను చెడామెడాలు ఆడేస్తున్నావు అంటావేమో. నిన్ను నాకు ఏమార్చేసేటటువంటి ఒక బలీయమైన శక్తి ఉందయ్యా బాబు, నిన్ను నాకు ఏమార్చేస్తావు, దాని యొక్క పీడ నాకు విరగడ చేయు అని చెప్పి 7వ త్రిపదిలో నిన్నే మార్చి ఎరుగనీక ఎల్లముపై పురుదిగ నుండుమా అరుణాచల. నిన్ను ఏమార్చి, అక్కడ నిన్ను అనగానే అదేదో సామాన్యమైన నేనా, ఇప్పుడు ఎవరో ఈ మాత్రం ఆ మాత్రం వాడికి ఏమంటే మీ ఎంత రాజకీయాలు జరిగిందా అంటే ఏదో వాడికి ఏదో సమాజంలో హోదా ఉంది కాబట్టి మీ ఎంత వాళ్ళకి జరగడం ఏంటంటే మాలాంటి వాళ్ళు జరిగినా పర్వాలేదు, మీలాంటి వాడికి అవమానం జరగకూడదని ఎవడో డబ్బుల వాడినో హోదా ఉన్నవాడిని అంటాం కదా. నిన్ను మరిపించేస్తుంది నువ్వు ఎవడు లేదు, సర్వానికి ఆధారమైనటువంటి పరమాత్మ. నాకు సమస్తము నువ్వే, నువ్వు లేకపోతే నాకు బ్రతికేది. తెల్లవారు లేస్తే నాకున్న సమస్త సంబంధాలు నీతోనే. మాతా నృసింహ పిత నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ. ధనము, విద్య, స్నేహితుడు, బంధువు, రాత సమస్తం స్వామి నృసింహ అన్నీ నువ్వే. ఎందుకంటే నీ ద్వారా ఇవన్నీ ఏర్పడ్డాయి. పలానా వాళ్ళు తల్లి అవుతారని అనుకుని రాలేదు, పలానా వాళ్ళకి నేను అన్నదమ్ములు అవుతానో పలానా వాళ్ళకి నేను భార్యను అవుతానని ఇవన్నీ ప్లాన్ చేసుకుని రాలేదు. జీవితంలో ఒకలాగా ఒక్కొక్క దశలో ఒక్కొక్క సంబంధం ఏర్పడుతుంది. కానీ ఇవన్నీ కలిగిస్తూ నువ్వు మాత్రం నాకు కూడా నిరంతరం. నిద్రలో నన్ను అందరూ వదిలేస్తున్నారు, అమ్మయ్య వీడు పడుకుంటే బాగుండరా బాబు అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీడికి మెలకువలో కాయలేక నన్ను వీడు పడుకుంటే బాగుండరా బాబు, వీడు అప్పుడు పడుకుంటే ప్రపంచం మొత్తం పడుతున్నట్టు అని 1000 దేవుడు దానం పెడుతున్న వాడు ఉన్నారు. అంటే నిద్రలో నన్ను వదిలేస్తున్నారా లేదా? కానీ నువ్వు నన్ను వదిలేదా? నువ్వు నన్ను వదిలితే ఇంక ఇంట్లో వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటారా? నాకు కూడా ఉన్నావు కాబట్టి ప్రాణం తిరుగుతుంది లోపల. నేను హాయిగా శరీరాన్ని మొత్తం 4 దిక్కుల్లోకి వదిలేసి వెళ్ళిపోతున్నాను. నా ప్రాణాన్ని ఎవరు చూస్తున్నారు? తల్లి చూసుకోండి. బతుకుంటే బాగున్నావా అంటారు లేచిన తర్వాత, వాళ్ళున్నా నేనున్నా, లేదనుకుంటే ఇంకో లెక్క. కానీ నువ్వు మాత్రం నా ప్రాణాన్ని అలాగా నిద్రలోకంలో నాకు శాంతినిస్తున్నావు, ప్రాణాన్ని గమనిస్తున్నావు. ఎందుకంటే వీడి గారు లేచి మళ్ళీ ఊరేగాలనుగా తెల్లారిన తర్వాత ప్రాణాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తున్నావు. ఎవరి ప్రాణానికి ఎవరి కాపలా ఉంటాం? ఉండగలమా? వీటి బట్టి మన నిత్య సంబంధం ఏవైతే, ఈ జీవిత సంబంధాలు ఏవైతే వాటి పరిమితులు మనకు అర్థం కావాలి. వాటి రూపంగా భగవంతుడు ఏ విధంగా మనకి సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే ఈ దేహానికి దేహం అన్న తర్వాత సంబంధాలు పెట్టుకోకపోతే కుదరదు. సాధువుగా సంబంధాలు తప్పట్లేదు. ఈ దేహం సంబంధాలు లేకపోతే కొనసాగలేనిది ఈ దేహం. కనుక దీన్నంటూ నలుగురు ఆదరించాలి. ప్రపంచంలోకి వచ్చిన తర్వాత పుట్టగానే వాడిని ఆదరించే వాళ్ళు ఉండాలి, వాడు పాలు పట్టాలి, రకరకాల వాడు పెద్ద చేయాలి, ఏమి చేసి నేర్పాలి, రకరకాలు ఏది లేకపోతే అలాగే దీనికి 3 కోట్ల అవసరం, రోగాలు, సమస్యలు అనేక. కనుక ఆయా వాళ్ళ రూపంగా ఆదరణ కలిగించేవాడు ఒకడు ఉండాలి కనుక వాడి నుండి వాళ్ళ ద్వారా ప్రేమలు విడుదల. వాడి సంకల్పం మరో విధంగా ఉందనుకోండి, ఎవరో ప్రేమించలేదు. అందువల్ల ఎవరి నుంచి ప్రేమ అందుతుందంటే ముందు ప్రేమైక స్వరూపుడైన భగవంతుడికి నమస్కారం పెట్టండి. ఓహో ఇంట్లో వాడు ఆదరిస్తున్నారు తెల్లారు లేచిన తర్వాత, వాళ్ళలో ఆ ఆదరణ శక్తిగా ఉన్నవాడు ముందు చెప్పాలి అని ఆయనకు నమస్కారం పెట్టి అప్పుడు వెళ్తూ మాట్లాడు. వెళ్తూ శత్రుత్వం పెట్టుకోమని కాదు దాని అర్థం. అక్కడ అసలు వాడు ఎవడు సమయం వచ్చినట్టు లాక్కి వెళ్ళిపోతాడు. వాళ్ళలో కానీ నన్ను కానీ వాళ్ళలో ఒకటి కానీ నన్ను కానీ తీసుకెళ్ళిపోతాడు. వాడు ఆనాడు ఉసూరు మనకూడదు, ఆనందం గడిపోతాడు. స్కూల్ వదిలిస్తున్నప్పుడు ఏడ్చామా? లేదు. ఉద్యోగాలు రిటైర్ అయినప్పుడు ఏడ్చామా? లేదు. పెళ్ళైన తర్వాత అత్తగారింటి వెళ్ళిపోతున్న అమ్మగారింటి ఏదైతే నటించాం 7 మంది అక్కడ ఇక్కడే ఉంది. అలా విజయత్తుమే 20 ఏళ్ళు పోతారు. వెళ్ళిన తర్వాత తోడుగోడలు ఇద్దరు కొత్తగా ఉంటారు, రకరకాల కొత్త ప్రాంతం చూడొచ్చు. ఏదో కొంత గోదావరి బయలుదేరేదాకా 7 నటించాం. అది కాస్త ప్లాట్ఫామ్ దాటిలో కానీ నవ్వులు ఆనందాలు అన్నీ ఇలా
ఇలాగే కనుక చివరిలో కూడా హాయిగా అరుణాచలేశ్వరితో కూడి వెళ్ళిపోవడం, వెంట పెట్టకూడదు ఆకర్షణ కదా, దానికి జ్ఞానం కావాలి. కానీ ఏం చేస్తుంది, నిన్ను ఏమార్చి, ఎవరివి సర్వానికి ఆధారమైన వాడు, నాకు ఒకటికైనా సమస్త జీవకోటికి ఆధారమైనటువంటి నిన్ను ఏమార్చి అంటే నిన్ను నాకు మరిపించి. పిల్లవాళ్ళలాగానే పెద్ద సమస్య భగవంతుడు మర్చిపోతున్నాం. ఈ బెంగ ఎవరికైనా ఉందా? ఆధార్ కార్డు ఎక్కడ పెట్టామో తెలియకపోతే మాత్రం ఊరంతా వెంట పెట్టేస్తాం ఇంట్లో. ఎవరు చూస్తున్నారంటే ఆధార్ కార్డు ఎక్కడ బీరోలో దాస్తాం వల్ల లాకర్లో ఎవడక్కడ తీసుకుంటే మళ్ళీ అక్కడ పెట్టాల్సింది అంతే. మళ్ళీ ఫోటోలు తీసుకోలేక వేలుముద్ర లేక ఇంతోటి ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రాధాన్యత భగవంతుడు. ఎన్ని క్షణాలు భగవంతుడు మర్చిపోతున్నాడు. భగవంతుడు మర్చిపోతే అల్లరి పెట్టేవారు భోగితం. భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవడం నానాయాతన పడుతున్నాం. నిన్ను ఏమార్చి నిన్నకు మరిపించేస్తుంది. శాశ్వతమైన నిన్ను నాకు మరిపిస్తుంది, అశాశ్వతమైన సంబంధాలకి పెద్దపీట వేస్తుందయ్యా. ఒకటి నాలో నిన్ను ఏమార్చి ఎరుగనీక ఉల్లము పైని. ఎవరు? మనస్సు. ఉల్లము అంటే మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుంది, నిన్ను దానికి ఆధారమైన వాడు, నాకు ఆధారమైనటువంటి అంటే ఏ శక్తి తన మీద ప్రసరించిన కారణం చేత మనసుకి ఆలోచన శక్తి కలుగుతుందో, ఏ చైతన్య శక్తి వచ్చి మీద పడితే మనసు ఆలోచన సామర్థ్యాన్ని పొందుతుందో, మనసు గోడంతో మనసు కూడా అంతే స్వరూపత. ఆ భగవత్ చైతన్యం వచ్చి ఒక్కసారి ఇలా దాన్ని ప్రసరించగానే అది యాక్టివేట్ అవుతుంది. అంతస్థేన హి చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. శంకర భగవత్పాదుల వారు కేనోపనిషత్ భాష్యంలో చెప్పారు. లోపల ఉన్నటువంటి ఆ మహా చైతన్యం ఏదైతే ఉందో దాని కారణంగా మనసుకి మనన సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి నిద్రలో ఆయన గారు ఒకసారి విచిత్రంగా చేస్తున్నాడు, చాలే ఎంతసేపు విసిగిపోయారు నీతో, వాళ్ళు నాతో ఉండని అని చెప్పి ఒక్కసారి ఆయన శక్తిని దాని నుంచి లాగేస్తే మనసు ఈ బల్లంతో మనసు కూడా తయారవుతుంది. అప్పుడు మనకి మనసు పీడ విరగడై ఆ నిద్రలో మన స్వరూపం ఉంటుంది. తెల్లారు తెచ్చాక ప్రారంభాలు అవడానికి ఇస్తాడు, చాలే లేండి చెప్పి మళ్ళీ ఆయన చైతన్య శక్తిని దాన్ని ప్రసరించగానే స్టార్ట్ అవుతుంది. ఇంత చేస్తున్నవాడు లోపల ఉన్నవాడు. కనుక ఈ మనసు ఏం చేస్తుంది, నిన్ను దాని కదలికలకు కారణం నువ్వు. సరే, నా స్వరూపానికి కారణమైన వాడు నువ్వు, నాకు ఆధారమైన వాడు. అటువంటి నిన్ను నాకు మరిపించి ఇదేం చేస్తుందంటే అరుగనీక ఉల్లము పైని, అంటే ఇంద్రియాల చేత నిరంతరం ఇంద్రియాలు విషయాలు గ్రహిస్తుంటాయి కదా, ఆ ఇంద్రియముల చేత గ్రహింపబడే విషయాలు, ఆ విషయాలను భోగించిన కారణం చేత ఏర్పడిన సంస్కారాలు, ఈ వాసనలు బట్టి నిరంతరం మనస్సు అలాగా పైకి పరిగెడుతుంది. ఒక క్షణం కుదురు లేకుండా, నన్ను నీతో ఉండనివ్వకుండా, నాకు నీ స్పృహ కలగనివ్వకుండా నిరంతరం బయట పరిగెడుతుంది. ఈ నిత్యానుభూతులు అందరికీ ఉన్నది. ఏమిటోనంటే మనసు నిలబడలేదు, ఏమిటోనంటే మనసు నిలబడలేదు. ధ్యానమైనా జపమైనా పూజ అయినా ఏదైనా సరే మనసు నిలబడడం కోసం చేసేది. మనసు అంటూ నిలబడిన వాడికి వీటితో ఇంక పని లేదు. వాళ్ళ తర్వాత సాధన చెప్పారు, మనసు మనో నిగ్రహం కోసం ఏ సాధన అయినా సరే ప్రాణం యొక్క గతుల్ని గమనించండి అంటారు, ప్రాణాయామం లేదు, పూజాది కార్యక్రమాల మంత్రజపం, ఇంకోటి 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 ఆహార నియమం, ఏదైనా సరే ఏదైనా కావచ్చు కాక మనసుకి నిగ్రహం తేడం. అది ఎందుకు కదులుతుందో దానికి తెలియదు, కానీ దాని కదలికలు ఏనుగు తొండంలాగా అస్సలు స్థిరం ఉంటుంది. మనసులు ఏనుగు తొండంతో పోతుంది. ఏనుగు తొండాన్ని ఒక నిమిషం కదలకుండా ఉంచమందిగా నిమిషంలో విమాలు కదులుతుంది. ఎందుకంటే దాని స్వభావం అది. ఆ విధంగానే మనసుకి ఈ కదలిక ఏదైతే ఉందో అది దానికి స్వభావంగా మారిపోయింది. ఏది ఎందుకు ఆలోచిస్తుందో తెలియదు. అది అవసరమా అనవసరమా ఇంత ప్రజ్ఞ దానికి లేదు. ఊర్లో ఉన్న అన్ని విషయాలు దానికి. జపానికి కూర్చుంటాం, కానీ ఈ జపం అంతా అయిన లెక్క పెట్టేది ఏంటంటే ఈ ఊర్లో ఎంతమంది జపం చేస్తున్నారు అలాగా ఆ లిస్ట్ లెక్క. శారద గారు చేస్తున్నారు లేదు, విశాల చేసుకుంటలేదు. నేను జపం చేసేవాళ్ళు లిస్టుకు జపించడం కోసం కూర్చోలేదు, అక్కడ భగవన్నామం చేయడం కోసం కూర్చున్నాం. కానీ ఈ జపం ఆ జపం ఏంటి? నేను ఏమిటో శారద గారు రాలేదు కార్యక్రమానికి, ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు, వెళ్ళిపోయింది కూడా మనకు తెలియదు. మళ్ళీ భగవంతుడి దేవాలు చిన్న స్పృహ ఏర్పడి అక్కడ వెళ్ళిపోయిందంటే చెప్పి వెనకలో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయేత్. భగవానుడు ఆరోగ్యాన్ని చెప్పాడు. అందువల్ల ఈ నిరంతరం ఈ విషయవాసనలు బట్టి పరిగెత్తే నా మనస్సు ఆ విధంగా పరిగెత్తనివ్వకుండా దానిపై నువ్వేం చేస్తావంటే స్థిరంగా నువ్వు కూర్చో. నేను దాంతో పడలేను, నేను దాంతో పడలేక నీ దగ్గరికి వచ్చాను. దాన్ని కొంచెమైనా చలింపజేసి చలింపక అది ఏమాత్రం దాన్ని ఏమాత్రం
చలించడానికి అవకాశం ఇవ్వకుండా స్థిరముగా ఉరిదిగా నుండుము అరుణాచల. చెప్పుకున్నాం కదా, పేపర్ వెయిట్. కాగితాలు ఎదుగుతుంటే ఓ రాయి పట్టుకొచ్చి ఆఫీసులో ఉంటుంది కదా, బలమైన పేపర్ వెయిట్. ఆ పేపర్ వెయిట్లో నువ్వు వచ్చి దాని మీద ఉన్నావో అంతే, నీ మాటే నీకు. మనసు నిగ్రహించే శక్తి ఎవరికి ఒక భగవంతుడికే ఉంది. అయితే దానికోసం ప్రయాసపడుతుంటే భగవానుడి యొక్క అనుగ్రహం తోడొచ్చి అప్పుడు ఆ మనసుని నిగ్రహం తీసుకోవచ్చు. నిగ్రహింపబడిన మనస్సును భగవంతుడు చూపిస్తుంది, చెలించే మనస్సు నాశనం చేస్తుంది. అందువల్ల మనసే నీకు మిత్రుడు, మనసే నీకు శత్రువు అని చెప్పాడు స్వామి భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో. ఉద్ధరేనాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. నీ మనసే నీకు బంధువు నిగ్రహించుకుంటే, లేకపోతే నీ మనసే నీకు శత్రువు. స్పష్టంగా చెప్పాడు భగవాన్. అందువల్ల మనం బాగుపడాలో ఏమవ్వాలో మనం నిర్ణయించుకుని దాని ప్రకారం మనసు నిగ్రహం. మనోనిగ్రహం ఏ శాస్త్రమైనా సరే మనోనిగ్రహం గురించి చెప్పింది. భగవాన్ రమణులు చెప్తారు లీలామణి గ్రంథంలో. సమస్త శాస్త్రాలు మనోనిగ్రహం కోసం చెప్పాయి. మనసు నిగ్రహించిన తర్వాత ఇంకా తర్వాత ఒక గురువు గారి జీవితంలో ప్రవేశిస్తాడు, ఆయన తత్వజ్ఞానం బోధిస్తాడు. ఆ తర్వాత అది ఆత్మానుభూతిగా మిగులుతుంది. ఈ రోజు మాత్రం మనోనిగ్రహ సాధనలు జరగవలసింది. అందువల్ల అరుణాచలేశ్వరుడా, నువ్వు కేవలం గమ్యమే కాదు, మార్గం కూడా. మనసు నిగ్రహించిన తర్వాత ఎలాగో దొరుకుతావు, అది వేరే సంగతి. మరి మనసు ఎవరు నిగ్రహిస్తాడు? నువ్వు కాబట్టి ఎవరు నిగ్రహించగలం? అలా ఏదంటే మేము బయలుదేరామంటే మేము మా మనసు నిగ్రహించేస్తా ఉంటుంది, మళ్ళీ అహంకారం. ఆయన ఏమంటాడు, ఓహో నేను నిగ్రహించుకుంటే నేను ఎందుకు తగ్గ తప్పుకుంటాడు. ఇంకా అది మన ఆట ఆడిస్తుంది అందరూ. అందువల్ల భగవంతుడి సహాయం ఎప్పుడూ ఉండాలి, పెద్దల సహాయం ఎప్పుడూ ఉండాలి. అందువల్ల ఏ ఆధ్యాత్మిక సాధన ప్రారంభించే ముందైనా భగవానుడు నమస్కారం, సద్గురువుడికి నమస్కారం. ఏదో చేస్తున్నాం, జరుగుతుందో లేదో మీ అందరూ. వాళ్ళ అనుగ్రహం తోడైతే మనోనిగ్రహ శక్తి మనకు. అందువల్ల ఇక్కడ అరుణాచలేశ్వరుడు కేవలం భగవత్ స్వరూపమే కాదు, కొన్ని విపదల ముందుకెళ్తే చెప్తారు ఆయన గురు రూపమై వెలుగు అరుణాచల. రమణ మహర్షి గారికి ఎవరు బాహ్య గురువు లేరు, ఎవరు బాహ్య గురువు ఎవరు కనిపించలేదు. వివేకానంద రామకృష్ణ పరమహంస గారు ఉన్నట్టుగా భగవాన్ రమణులకు ఎవరు బాహ్య గురువు లేదు. చాలా మంది అడిగారు, గురువు ఎవరు లేరా, గురువు ఎవరు లేరు. గురువు ఎవరు లేకపోవడం ఏంటి? అరుణాచలేశ్వరుడే గురువు. గురు రూపమై వెలుగు కుట్ర ఎంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. అరుణాచలేశ్వరుడే నా గురువు అంతే. ఆయన ఒక రూపంతో కనిపించకపోవచ్చు లోకానికి, ఆయన లేకపోతే నేను తరించగలను అని భగవాన్ రమణ. అంటే ఒక చాలా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళకి గురువు ఒక దేహంతో ఉండక్కర్లేదు, వాడు డైరెక్ట్గా భగవంతుడి నుంచి శక్తి లాక్కోగలరు. సామాన్యులు మాత్రం గురువుగారు రూపం ధరించి వచ్చి కూర్చుని ఆయన మళ్ళాగా కాళ్ళు చేతులు ముక్కు మొత్తం ఈ శరీరం ఒకటి తొడుక్కుని మన ఎదురుకుండా కూర్చుని మనలాగే ఉండి బోధించారు. ఎందుకంటే మన వేషప్రియులం కనుక వేషం కావాలి మనకి. అందువల్ల ఆయన వేషం వేస్తూ రావాలి, వచ్చి మనకి అవసరమైన విద్యను బోధించి మనల్ని మన స్వరూపం దగ్గరికి గెంటికి వెళ్ళాలి కనుక ఆయన ఏమంటున్నారంటే, మొత్తం మీద నా మనసు మీద నువ్వు స్థిరంగా ఉండిపోతే అప్పుడు నాకు మనస్సు నిగ్రహంలోకి వచ్చి అప్పుడు నీతో శాశ్వతంగా చేరిపోయేటటువంటి భాగ్యం కలుగుతుంది. ఏమిటో మనసుకు నువ్వే కావాలి కదా మాట కదా. నా మాట విన్ననివ్వనంతగా దాన్ని చెడగొట్టుకున్నాను గత జన్మలో. గత జన్మలో ఏంటి, ఈ దేహంలో నిన్న మొన్న ఆధ్యాత్మిక వివేకం కలిగింది. అంతకుముందు తర్వాత విపదలో చెప్పారు. అది ఇప్పటిదాకా నీ మనసు ఏం చేసింది అంటావేమో. ఊరూరు తిరుగక పొల్లము నినుగని అనగని గిరి చూపు మరుణాచల ఊరూరు తిరుగక. ఏమంటే పెద్దగా ఎక్కువ ఊర్లు వెళ్ళాలి, 5-6 ఊరు. ఊరూరు అంటే ఈ ఊర్లు కాదు, ఎలమంచిలి అనకాపల్లి ఊరు కాదు. ఊరూరు అంటే కనిపించే ప్రతి విషయం, అనవసర విషయాలంటే ఊరూరు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటే మీ పిల్లడైతే మా పిల్లడైతే ఇంట్లో ఉంటాడు, అలా ఊర్లో ఎవరెగుతుంటాడు. ఊర్లో ఎరుగుతాడంటే ఇంట్లో ఉండడం అర్థం. అంటే ఆ ఇంట్లోనూ ఆ మేడ మీద ఈ మేడ మీద ఉంటాడని అది అంతేగాని అయితే బొమ్మ వెళ్ళిపోయా అని అడగకూడదు అంటున్నాను. వాడు ఇంట్లో ఉండని వెళ్ళాడు, ఎక్కువ పరాయాలలో తిరుగుతుంటాడు. అందువల్ల వాడు పిలుచుకుని వాడు చూపించారు. రాహుల్ ఆంటీ వచ్చి చూడు, ఆ రాహుల్ వచ్చి వదిలేస్తాడు. ఇది మన పిల్లడు మన ఇంట్లో ఎప్పుడు ఉంటాడు. అదే ఈ మనసు అనే పిల్లడు కూడా ఎప్పుడు ఇంట్లో ఉంటాడు. దీనికి గతంలో చేసిన పని ఏంటంటే ఊరు తిరిగింది. సరేనా? అంటే ఈ
మనసుని ఊరూరు తిప్పింది వాసనాబలం. అంటే జ్ఞానం లేని కారణం చేత ప్రారంభంలో మనసుని ప్రేమించాం కాదు, ప్రపంచాన్ని ప్రేమించాం. ప్రపంచాన్ని ప్రేమించిన కారణం చేత ప్రపంచం లోపల బుద్ధలు లేసేసింది మనసు. ఈ మనసు వెళ్ళి ప్రపంచం యొక్క స్వాధీనంలోకి వెళ్ళింది. ఈ రోజు మనసు ఏదో వివేకం పొందినా ఈ వాసనలో బయటికి లాక్కలేదు. టెండెన్సీ ఇంగ్లీష్లో చెప్తుంది. ఈ టెండెన్సీస్ ఉంటాయి మనసులో. మనకు తెలుసు ప్రపంచంలో శాంతి లేదు అని, ఆ మాత్రం ఉన్న వివేకం వల్ల. కానీ అది అలవాటు వేగం బట్టి వెళ్ళిపోతుంది. ఫోర్స్ ఆఫ్ టెండెన్సీస్, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్. ఆ అలవాట్ల వేగం, వాసన వేగం వల్ల అది మనకు తెలియనంత వేగంగా వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచంలో అత్యంత వేగవంతంగా ప్రయాణం చేయగలిగే వస్తువు ఎవరంటే మనసే. ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏదైనా సాధించగలదు. కాబట్టి భగవంతుడు అది మనం తెచ్చిపెడుతుంది. మహాత్ముల ముందు భగవంతుడు ఇలా చేతులు కట్టుకుని నిలబడేటట్టుగా చేస్తుంది వాళ్ళ మనస్సే. మనసుగా శక్తి పోసాడు కాబట్టి దాన్ని చక్కగా వాడుకున్న వాళ్ళు భగవంతుడు సాక్షాత్కరింపజేస్తున్నారు. లేని వాళ్ళు నాశనం చేస్తారు. ఎంత నాశనం చేయాలి అంతా చేస్తుంది, ఎంత మహాత్ముడు చేయాలి అంతా చేస్తుంది. ఇంత గొప్ప వస్తువు భగవంతుడి యొక్క క్రియేషన్లో బ్యూటిఫుల్ వస్తువు ఎవరంటే మనసు. లేదు ఈ మనసులో అయితే ప్రపంచాన్ని ఎంజాయ్ చేయలేము మనం. ఒక చక్కటి గాయకుడు పాడుతున్నా దాన్ని ఆస్వాదించాలంటే మనసు ఉండాలి. ఒక చక్కటి పెయింట్, అక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది, అది చూసి నేను ఆహా అనాలంటే ముందు నా మనసులో అందం ఉండాలి. మనసులో అందం లేదనుకోండి, ప్రపంచంలో ఎన్ని అందాలు ఉన్నా నేను గ్రహించలేదు. కొంతమంది ఏం చూసినా సరే వాళ్ళు వెంటనే ఏముందిలే అంటే వాడి మనసులో అందం లేదని. అందాన్ని గ్రహించగల శక్తి మనసుకు ఉండాలి. మనసుని ఎంత అందంగా తయారు చేశాడు భగవంతుడు. వాడుకున్న వాళ్ళు మహాత్ములు అయిపోతారు. ఈ వాసనాబలం చేత ఈ ప్రపంచం అలాగా, ఈ వాసనాబలం చేత ప్రపంచాన్ని పట్టుకుని తిరిగేటట్టు మనస్సు ఊరు తిరుగుతారు. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఈ మనసు అనేటటువంటి ఏకకి ఈ రెండే పనులు. వెళ్ళి పెరట్లోని పెంట మీద వారడం, వచ్చి ఇంట్లో పరవాణం తినబోయే పరవాణం మీద వారడం. అంటే ఆ విషయం ఈ విషయం, ఇది చెడ్డ, ఇది మంచి, ఇది అవసరం, ఇది అనవసరం, ఇది శాశ్వతం, ఇది అశాశ్వతం, దీనికి జ్ఞానం లేదు. ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు. దానికి అనవసరమైన విషయం అంటూ లేదు ప్రపంచంలో. కానీ అన్ని అవసరాలు కాదు, అన్ని అనవసరాలు వాస్తవాలు. దానికంటూ జ్ఞానం కలిగితే కేవలం అవసరం మనసుకి ఒక భగవంతుడే. తర్వాత అంటే చెప్తారు, ఇందులోనే చెప్పారు, నీ దిది చూపు మరుణాచల. మనస్సుకి కావలసిన వస్తువు భగవంతుడే. మనస్సుకి కావలసినటువంటి ఫ్లేవర్. మనస్సుకి విచిత్రం ఏంటంటే దాని ప్రతిక్షణం కొత్తదనం కావాలి. వాళ్ళ మనస్సు గురించి శాస్త్రం మాట్లాడుతున్నాం, ఇక్కడ సైకాలజీ మాట్లాడుకుంటున్నాం. మనసుని చాలా విచిత్రంగా తయారు చేశాడు భగవంతుడు. మనసుకి నిరంతరం కొత్తది కావాలి. నిరంతరం కొత్తది ఎక్కడ తేగలం? క్షణానికి ఇల్లు కట్టుకోగలమా? ఒక ఇల్లు కట్టడానికే 10 ఏళ్ళు పడుతుంది. దిక్కుపాలకోవాలి, మధ్యలో ఇల్లు ఆగిపోయి లోను అది. ఒక ఇల్లు కట్టడానికే జీవితం అయిపోతుంది. అలాంటి దాని ఏంటంటే ఎక్కడ ఏది చూస్తే అటువంటి ఇల్లు మనమాట. అంటే దానికి ఊహలకు అనుగుణంగా జీవితం ఉండాలంటుంది. దాని ఊహలకు అనుగుణంగా ప్రపంచం ఉండాలి. అది ఎక్కడికి వెళితే అక్కడ రాష్ట్రపతి గారికి వేసినట్టుగా రెడ్ కార్పెట్ వేయాలి. దానికంటే ఎదురు ఉండకూడదు. అది అనుకూలం జరిగిపోవాలి, అనుకూలం జరగకూడదు. దానికి ఎక్కడ ఆటంకాలు ఉండకూడదు, దానికి ప్రతిబంధకాలు ఉండకూడదు. ఇది ప్రతి వాళ్ళ మనకు ఆశించేది కదా. ఇది మనసుకి నైతికం. ఎవడు తీరుస్తాడు దానికి ఉన్నటువంటి ముఖ్యం? దాని ప్రతిక్షణం నూతనత్వం కావాలి. అందుకే ఒక గారి ఉదాహరణ, రెండో గారి, ఒకటో గారిలోనే రెండో ముక్క చేదొచ్చినప్పుడే గారిలో సగం తిన్న తర్వాత మిగతా సగం ఇంకేం పచ్చలేదా? పచ్చడి ఇప్పుడు గారి అడిగావుగా, పచ్చడి ఎందుకు? ఇక్కడ పచ్చడితో కలిగితే గారి ఎక్స్ట్రా రుచి వస్తుందేమో. పచ్చడి వచ్చేది రెండో పచ్చడి. ఏమిటంటే పోపు తక్కువ ఉంది ఇందులో. ఓలవో ఇళ్లలో వండలేక చచ్చిపోతున్నాం వచ్చిన. దాని ప్రతిక్షణం నూతనత్వం కావాలి. భోజనాలు వండే ముందు ఏం వండమంటారంటే 2 కూరలు చెప్తారు. 2 కూరలు వండిన తర్వాత 3 వండదా? ఇలా ఉండేది అంటే ఈలో అభిప్రాయం. అది నిరంతరం మారిపోయే అభిప్రాయం అనుగుణంగా ఉండాలంటే ఈ దేహాలు ఉండగలవా? మనసు చూస్తే ఇలాగా నక్షత్ర వేగం దాన్ని. ఈ దేహము ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళడానికి బాగుగడ్డపడుతుంది. ఎక్కడ దీనికి దాన్ని మ్యాచ్ అవుతుంది? ఎలా కల్పించాడు పరమాత్మ? దాని అవసరాలు చూస్తే ప్రతిక్షణం మార్పు. ఇంద్రలోక సుఖాలు కావాలంటుంది, పాతాళం గడిపోవాలంటుంది. అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, ఏం చేసినా సరే ఈయన అనుభవించాలంటే రకరకాల సముద్రంలో ఏమన్నా చూసి చేయాలి. రాముడి కాలంలో ఇంకా ఆనాడు ఎలా ఉంటుంది? ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే బాగుంది, 20 ఏళ్ళు ముందు వెళ్ళిపోతే బాగుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? దాన్ని తీసుకొచ్చి మనసులో బంధించాడు. ఈ దేహానికి అన్ని పరిమితులు, మనసుకి అపరిమితమైన కోరికలు. ఎవరు తీరుస్తాడు? మనసు వేగలేకపోతున్నాం. ఈ దేహం మధ్యలో మనం ఎంపైర్ కింద వాళ్ళని చెప్పడానికి వెళ్తాం. దేహమా అది ఆశించినట్టుగా ఉండదు.
మనసు అది ఆశించకుండా ఉంటుంది అదే సమస్య. ఓన్లే దేహం ఎలాగో నా ఫ్రీక్వెన్సీ మీట్ అవ్వలేకపోతుంది కనుక దేహంకి ఎలా ఉంటే ఆ విధంగా ఆలోచిద్దామని చెప్పి మనసు ఆగుతుందా? అసలాగా వాళ్ళ చూసి నేర్చుకో, వీళ్ళ చూసి నేర్చుకో అని చెప్పి ఎక్సర్సైజ్ చేయి, రకరకాల డ్యాన్సులు వేయి, రకరకాలు ఇది వేసిందంటే పడిపోతుంది. ఎలా అంత మనసుతో మనకి లింక్ పెట్టాడు పరమాత్మ. దానికి కావాల్సిన భగవంతుడే, ఇది ఒక్కడి అర్థం కావాలంటే. ఇది వేదాంతం అనుకోక్కర్లేదు, మనసుతో ప్రతి వాళ్ళకి పడుతున్నాం. నాస్తికుడు పడుతున్నాడు, ఆస్తికుడు పడుతున్నాడు, అన్ని మతాల వాళ్ళు పడుతున్నారు మనసులో. ఎవడి మనసు వాడి పెద్ద సమస్య. మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లమ్స్, మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది ప్రాబ్లమ్. వాడి మనసే వాడి సమస్య. ఎవరికి ఈ మనసుకి మ్యాచ్ అయిన వస్తువు ఎవరు? ఏమంటే మా ఇంట్లో అమ్మాయి ఏంటంటే సరైన వరుడు ఎవరన్నా కానీ వెళ్ళేవాడిని అడుగుతాం. కరెక్ట్, ఈ మనసుకి సరైన వరుడు ఎవడు? అరుణాచలేశ్వరుడు. అందుకే భగవాన్ ఓ మాలోడు గట్టికి వీళ్ళకి వాళ్ళకి వేయలేదు, ఆయన డైరెక్ట్ పడితే ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరి మనసుకైనా సరే దానికి కావలసిన విధంగా విత్ న్యూ డిఫరెంట్ ఫ్లేవర్స్ ప్రతి క్షణం ఇది ఎన్ని కోట్ల కోరికలు కోరుకుంటుందో అన్ని కోట్ల కోరికలు దాన్ని తీర్చగలిగి చెప్తున్నాడు ఒక్క భగవంతుడు. పరిమితులు గలవాడు ఎవడో మనసును తృప్తిపరచలేడు. మనం ఈ ప్రపంచంలో ఏది ఎవరికి ఇచ్చినా పరిమితమైనది ఇవ్వగలం ఒక దేశంగా. అందువల్ల ఈ ప్రపంచంలో ఎవరికైనా వాడు అదృష్టం వాడు మన మాట వింటే, ఇదే యోగ్యం వాడికి వస్తే చెప్పే భాగ్యం అనుకుంటాం. వాడిని కనుక మనం భగవంతుడితో గుడి పెట్టామా, అది ఇంకా బాల్యంలో చేస్తే ఇంకా మంచి. వాడి వల్ల మహాత్ములు తయారవుతారు లోకం. మనం అనుకుంటాం పిల్లలకి ఏదో మనం ఏదో వాళ్ళకి ఆనందం కలిగిద్దామని పిచ్చి ప్రయత్నాలు చేయకుండా అవసరం టైం వేస్ట్. ఏదో వాళ్ళ దేహానికి అవసరాన్ని తీర్చగలదేమో కానీ వాడు ఆశిస్తున్న ఆనందం మీరు ఇవ్వలేదు. తరం కాదు, తల్లిగారి తరం చేతనైతే ఆ తల్లితో సంబంధం పడింది. భగవద్జ్ఞానం కలిగించే ప్రయత్నం చేస్తే అప్పుడు వాడికి మనసు సమస్య, మీ మనసు మీ సమస్య, వాడి మనసు వాడికి సమస్య. వాడి మనసు పరమాత్మను కలపగలిగితే ఆయన గారు తీరుస్తారు. దానికి కావాల్సిన ముచ్చట్లు. మనసుకి భగవంతుడు తప్పించి వేరొక పరిష్కారం లేదు. ఇది ఈ రోజుగానే అర్థమైతే అప్పుడు జీవితం మలుపు తిరుగుతుంది. ఆ మలుపే భక్తి. భక్తి అంటే ఏదో కాదు, నా మనసుకి అవసరాలు తీర్చుకోవద్దు. ఎలా దేహం గురించి ఆలోచిస్తున్నా. దేహం ఒకటైనా సమస్య. దాన్ని 3 పూటలో భోజనం పెట్టి 4 మాత్రలు వేస్తే సరిపోయింది. అది ఒకటే సమస్య. మనం మనసు దాన్ని వాడుకోవట్లేదా? అది మంది కాదా? రేపు కూడా వచ్చేది ఎవడు? మనసు. దేహం వస్తుందా? రేపు మళ్ళీ పునర్జన్మలో వెళ్ళి మనసు మారదు, దేహం మారిపోతుంది. కూడా వచ్చే మనసు ప్రాధాన్యత ఇవ్వాలా, వదిలిసిపోయే దేహాన్ని ప్రాధాన్యత ఇవ్వాలా? ఇది ఆధ్యాత్మికంగా మనం ఆలోచించాలి. ఈ మనసుని సంస్కరించుకోకుండా పట్టుకెళ్ళేటటువంటి కొత్త దేహానికి ఎంత అలరే అక్కడ పడుతుంది. ఎందుకంటే ఈ వార్తలన్నీ లోపల ఉన్నాయి. అక్కడ ఒక పేదవాడి ఇంట్లో పుట్టాను అనుకోండి, ఇక్కడ కార్లు తిరగడం అలవాటు పడ్డాను అనుకోండి, ఇక్కడ బిఎండబ్ల్యూ కారు కొందాం అనుకుంటున్నాను, ఇంకా చచ్చిపోయింది లోపు. ఇంకా అక్కడ వెళ్ళాక రిక్షా వాడు తండ్రి నాన్న బిఎండబ్ల్యూ కారు కొన్నాడు. బిఎండబ్ల్యూ కారు అసలు దాన్ని మన ఇంటి ముందు పెట్టుకునే శక్తి లేదు మనకి. సంస్కారం లోపల వాడు కారులో తిరగాలని ఆశిస్తుంటాడు, వీడు చూస్తే రిక్షా వాడుకుంటుంది. ప్రారంభాలు విసిరేస్తాయి. మనం అనుకున్నట్టుగా ఉండవు ప్రారంభాలు. ప్రారంభాన్ని అది అర్థం చేసుకొని మనసు వచ్చిన వాళ్ళది దానికి కావాల్సిన విధంగా ఉంటుంది. దాని జీవితాలు రాసుకోవాలనుకుంటుంది, కుదరదు. జీవితాలు రాసేవాడు ఉన్నాడు కనుక దానికి శాస్త్రం తెలియదు, దాని వేదాంతం నచ్చదు. కానీ దాని అవసరాలను భగవంతుడితోనే ముడిపడి ఉన్నాయి. ఇదొక్కటి మనకు అర్థం కావాలి. భక్తి అంటే ఏదో కాదు, భక్తి అంటే తమాషా కాదు. భక్తి అంటే ఇది నా మనసు యొక్క అవసరాలు తీర్చేవాడు భగవంతుడు. దేహ అవసరాలు అసలు మన మనసు యొక్క అవసరాలతో పోలిస్తే దేహ అవసరాలు 1% కూడా కాదండి. అసలు మన దేహ అవసరాలు పెద్ద ఏం కాదు, మన ప్రారంభ ప్రకారం జరిగిపోతాయి ఇవన్నీ. కానీ మనసు యొక్క అవసరాలు తీరడం పూర్తిగా భక్తితో ముడిపడి పూర్తిగా వాళ్ళ నాన్న మొత్తం త్రిలోక సుఖాలు పట్టుకొచ్చే పిల్లవాడి ముందు పూసాడు. వెళ్ళాను అనుభవించరా పిల్లాడా. ఇంద్రుడు సుఖాలు సుఖాలని సామాన్యం అనుకుంటున్నారా? మన భూలోక సుఖాలకి 1,00,000 కోట్ల రెట్లు వైభవాలు అవన్నీ ఇంద్రుడి సుఖాలు. ఇంద్రలోక సుఖాలు ఇలా చెప్పుకుంటూ సరిపోతుంది. ఇంతోటి మన వజ్రం చూసి ఆహా ఓహో అంటాం, షాపుల్లో పెట్టే వజ్రం. ఇలాంటి వజ్రాలు ఇంద్రలోకంలో నేలని పూసుంటాయి. దాని మీద నడుస్తాడు ఇంద్రుడు గారు కాస్త. ఆయన గారు సుఖాలు పట్టుకొచ్చి పిల్లవాడు ఇచ్చాడు. ఎవరు హిరణ్యకశిపుడు అనుభవించరా పిల్లాడు. ఇందులో ఏముంది నాన్న, ఇందులో ఏముంది, నేను దీని వెంట పడను. ఏమి పరమాత్మ చాలా అలవాడు సుమా. ప్రారంభ బలంగా ఇస్తాడు, కాలస్వరూపంగా హరించేస్తాడు. మహా దొంగ ఇచ్చేవాడు ఇదే. ఇప్పుడు కాలము ఇచ్చేడు కదా అని మురిసిపోయాం అనుకోండి, ఈ కాలం పడిపోతే ఉసూరుని నేడవాలి.
ఆయన తెలిసి ఈయన కాదు కాలస్వరూపంగా పట్టుకుపోతాడు కనుక నాకు ఈ వద్దు, నాకు ఆయనే కావాలి. ఎవరో కాదు, 5 ఏళ్ల పిల్లవాడు. ఏ లోక సుఖాలు అంటే పడచ్చుగా. ఆయన తెలుసు శాశ్వతం కాదు, శాశ్వతం కాదు. అవి పొందిన తర్వాత కూడా హిరణ్యకశిపుడు శాంతిగా లేడు. ఇంద్రుడిని జయించేసాడు కానీ వాడు శాంతిగా ఉన్నాడా? మాడు మళ్ళీ ఎప్పుడు తిరగబడతాడో అని భయంలో. భయాలు లేని సుఖాలు ఎక్కడ ఉన్నాయా ప్రపంచంలో? అసలు సుఖం ఉందంటే నిద్రపడదు మనకి. అదొక అప్పుడు అనుకుంటా ఏమీ లేకపోతే హాయిగా ఉన్నాం. అలా చిన్నప్పుడు ఎలా ఉన్నాం? ఏమీ లేదు, 2 బట్టలు, 4 దుబాళ్ళు, 2 గిన్నెలు, ఎంత హాయిగా బతికాము. చాలా చాలా హాయిగా బతికాం. ఈ రోజు బ్రతుక్కి ఒక 40 ఏళ్ల క్రితం బతుక్కి వెనక్కి చూసుకోండి. ముందుకు వెళుతున్న కొద్దీ, సంపదలు పెరుగుతున్న కొద్దీ సుఖం తగ్గిపోతుంది జీవితం కాదా? ఆ రోజు భవనం ఇంట్లో 10 మంది ఉండి చాలాగా ఆయిళ్లలోనే ఉండి కింద పడుకుని దువాలు తరడా పెట్టుకుని తరడా మీద 2 బోర్లు పెట్టుకుని అటువంటి ఇటువంటి పావుల్లో గదిలో అలా నలుగురు పడుకుంటే అక్కడ టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని మధ్యలో కరెంట్ ఆగిపోయి ఇలా విసురుకుని ఆ జీవితాలే బాగుంది. ఎందుకు ఏసీలో ఉన్నా కానీ నిద్ర ఎక్కడ లేకనే బాగుందండి కదా? ఎక్కడ? అందువల్ల ఈ మనసుకి ఇది ఎందుకు? దాని అవసరాలు నీతోనే ముడిపడి ఉన్నాయి. జ్ఞానం దానికి లేదు, ఊరు తిరుగుతుంది. ఏమో దాని అవసరం ఎవరు తీరుస్తారో ఎవరు తీరుస్తారో చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అటు దూరుతోంది, ఇటు దూరుతుంది. విశాఖపట్ల ప్రతి సందు దానిది. పేపర్ వస్తే పేపర్ అక్షరాలు మొత్తం చూసేస్తున్నారు ఎవరిని చివరి. ఓ తింటారా అని పేపర్ పట్టదు. మన్నాడు పేపర్ తీసుకెళ్ళి బూట్లో వేసి ఈ టీవీ ఏ ఛానల్ వస్తే ఛానల్ నొప్పుతుంటుంది కదా పెట్టుకుంది. ఎవడు చూస్తుంది, ఏం చూసింది కదా మళ్ళీ దీని అశాంతి. మధ్యలో అశాంతి పోయినట్టుగా ఉంటుంది. మళ్ళీ అంతా అయిన తర్వాత వెళ్ళిపోతుంది. ఎవరు ఆపుతారు మనసు అనే జ్వాలని? కోరికల జ్వాల. మనం అనుకున్నా ఈ దేహం పోతే పరిష్కారం అయిపోతుంది, ఈ దేహం పోతే కొత్త దేహం అనే సమస్య వస్తుంది. అందువల్ల ఈ మనస్సు అనేటటువంటి జ్వాలను ముందే ఆపాలి. మనస్సు అనే జ్వాలను ఆపడానికి భగవద్ అనుగ్రహం అనేది జలము, వేరే జలాలు ఆపలేదు. ఇది ఈ స్థితిలో అయినా అర్థం చేసుకుంటే మిగతా జీవితాలు హాయిగా పెడతాయి. మిగతా భాగం అందువల్ల తెల్లారిలాగానే నా మనసు యొక్క అవసరాలు ముందు నా ప్రధానం. దేహం దానికి వెళుతుంది, దాని పద్ధతిలో వెళుతుంది. దేహానికి ప్రయారిటీ ఇవ్వద్దని కాదు, మనసుకి మోస్ట్ ప్రయారిటీ. ఊరు తిరుగక ఉల్లము నినుగని నా మనసు ఉందే నిరంతరం ఈ వాసనావాలం చేతి ఇలా ప్రపంచం పడి తిరుగుతుందయా. ఈ మనసు నువ్వేం చేస్తావంటే ఇది నిరంతరం నీలోనే అణిగి ఉండే విధంగా దీన్ని నువ్వు చెయ్యాలి. ఎలా చేయాలంటావో మీకు సలహా చెప్తాను. నేను ఇందాక చెప్పాను కదా, దాని అవసరాలన్నీ నీలో ముడిపడదు. ఒక్కసారి నీ పరిస్థితి కనిపిస్తుంది. నీ ద్యుతి జూపము అరుణాచలం. నువ్వేమిటనుకుంటున్నావు? మహాకాంతివి. భగవంతుడు అంటే రాశీభూతమైనటువంటి ఆనందం. భగవంతుడి గురించి వివరించలేము, ఏ పదం చెప్పినా వెళితే. ఒక మహాకాంతి, ఒక మహావిలువ భగవంతుడు అంటే. దానికి కావాల్సింది అదే. ఒక్కసారి ఆ మనసుని నీ టచ్ ఒక్కసారి ఇచ్చేవనుకో, నేను రుచి చూస్తున్నాను. దానికి అర్థమైపోతుంది, ఓహో ఇంతకాలం తిరిగింది వృధా. నా అవసరాలను తీర్చేవాడు నాలోనే అంతర్యామిగా ఉన్నాడు. పరమాత్మ కోసం అయితే ఎక్కడి కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన దగ్గర ఉన్నాడు, మన స్వరూపంలో ఉన్నాడు. మిగతా వాటి కోసం అయితే ఊరు విడిచి వెళ్ళాలేమో కానీ వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి భగవంతుడు స్వరూపంగా హృదయంలోనే ఉన్నాడు. మనసు యొక్క చేష్టలకు ఆధారభూతమే కనుక ఆ మనసుని నీకు స్పర్శించేవనుకో, అనగా ఈ జితుజూపం అరుణాచల అంటే వాసనాబలం చేతి ప్రపంచాన్ని పట్టుకుని తిరిగే మనసుని నిరంతరము నీ స్వరూపము దర్శించి విడవక నీలోనే అణిగి ఉండే విధంగా చేయాలంటే నువ్వేం చేస్తావంటే నీ పరిపూర్ణ స్వరూప లావణ్యాలని, నీ స్థితి అంటే నీ యొక్క పరిపూర్ణ స్వరూప లావణ్యాలని ఒక్కసారి దానికి రుచి చూపి. మీకు సందేహం వస్తుంది, రమణ మహర్షి గారికి అరుణాచలేశ్వరుడు ఆత్మానుభూతి అక్కడ చూపించాడుగా మధురైలో, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు ఈ మాట? నీకు సందేహం కలగకూడదు నేను ప్రవచనం విన్న తర్వాత. కానీ ఒక్క టచ్ ఇచ్చాడు. దాంతో ఆయన గారు ఇక్కడ వచ్చేసాడు. ఇక్కడ మధ్యలో మళ్ళీ ఎడం పెడుతున్నాడు. కారణాలు అమాంతంగా మీద ఆనందం పోషిస్తే ఊపిరి ఆడదు. అందువల్ల దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు అరుణాచలేశ్వరుడు. ఈయన గారు ఎలా ఉందంటే వెంటనే ఆనందం పొందేయాలి కదా. ఈ స్టేజ్లో ఇంకా విషయవాసనలు మిగిలిపోయినాయి. మహర్షి గారు అరుణాచలం అడుగుపెట్టిన తర్వాత 11 ఏళ్ళు అఖండ మౌనంతో ఉన్నారు. కారణం లోపల విషయవాసనతో యుద్ధం చేశారు. మధురైలో ఆత్మానుభూతి రుచి చూసారేమో కానీ పూర్ణ ఆత్మానుభూతి కలగలేదు ఆ మాట ఆయన చెప్పారు. ఆయన పరిపూర్ణ ఆత్మానుభూతి కలిగింది 1907వ సంవత్సరంలో. అప్పుడు గణపతి ముని గారితో మాట్లాడడం జరిగింది. ఈ 11 సంవత్సరాలు ఆయన అఖండ మౌనంతో ఉన్నారు. సుమారుగా అఖండ మౌనమే. దాంతో ఈ విషయవాసనలు ఏవైతే ఉన్నాయో లోపల అంటే ఆయన గారిని
ఆయనకి మళ్ళీ దేహాన్ని జ్ఞాపకం చేసి మళ్ళీ ప్రపంచంపైకి లాక్కెళ్ళే విషయవాసంతో ఆయన యుద్ధం చేయడం ప్రారంభించారు. ఎలా యుద్ధం చేయడం అంటే పైన వస్తువులు కాదు, మనసును తీసుకెళ్ళి ఆత్మయందు పెట్టడం. అది ఉండదు, మళ్ళీ పైపోతుంది, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పెట్టడం. అలాగా ఆ పరమాత్మ యందు నిలిపే ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడు ఆయన పూర్ణ అనుగ్రహం కలిగి మొత్తం వాటౌట్ అయిపోతుంది. ఈ యుద్ధం 11 ఏళ్ళు పాటు చేశాడు మహానుభావుడు. అప్పుడు ఆయనకి ఆ అఖండమైన ఆనందం పొందేటటువంటి స్థాయి ఏర్పడింది. అప్పుడు అరుణాచలేశ్వరుడు కాస్త పరిపూర్ణంగా అనుగ్రహించడం జరిగింది. ఈలోపు రాసిన స్తోత్రం. అందువల్ల ఒకసారి భగవదనుభూతిని రుచి చూసిన తర్వాత మొదలలేము. ఆయన గారు ఒకసారి రిలీజ్ చేసేయడం ఆయన, ఎందుకంటే మన స్థాయి చూసుకుంటాడు. అందువల్ల ఈ మధ్యలో ఆయన చెప్తున్నారు, ఈ మనసు మళ్ళీ బయటకు వెళ్ళకుండా. అర్థమైందా? ఎలాగ మన ఇంట్లో స్వీట్లు రుచి మనం స్వీట్లు అమ్ముకునే వాళ్ళు ఇల్లు అనుకోండి, మనకి అనుకోండి. స్వీట్లో చదువు స్వీట్స్ ఏదో ఆ ఇల్లు అనుకోండి. మన ఇంట్లో మంచి ఎలక వచ్చింది అనుకోండి, పైకి వెళ్తుందా? ఇది మన ఇంట్లో ఎక్కడ చూసినా శనగ పిండి జనాలు వేస్తే ఎవడు చేస్తుంటాం కదా, జంతికలో దేవుడు లేదు, చదువు స్వీట్స్ అమ్మాలి కదా. ఇంటి నిండా ఎక్కడ చూసినా సరే మొత్తం ఏం తినమంటారు, బయటకు వెళ్ళకుండా తెలుస్తుందా? అసలు ఇది హాయిగా దానికి కావాల్సినవన్నీ మొత్తం అన్నీ అక్కడ దొరుకుతుంది. అది ఒకటే దేవుడు కోరుతుంటుంది. అలాగని గణపతి, దాని నాయకుడు గణపతిగా 10 తరాల పాటు నేను ఇంట్లోనే ఉండాలి అంటే దాని గురించి దానికి కదా. ఆ విధంగా ఆత్మానుభూతి చూసిన తర్వాత అసలు బయటకు వెళ్ళాలనిపించదు. కానీ ఈ వాసనలు కొద్దిగా ఇంకా కొన్ని మిగిలిపోయినా బయటకు లాక్కెళ్ళిపోతుంది. అందులో ఆ దశలో ఈ మహానుభావుడు అంటే నీ స్పర్శని పూర్ణంగా కలిగించు అంటే అడిగితే కానీ అరుణాచలేశ్వరుడు కలిగించడా? అడగడం మన ధర్మం, అడగకుండా ఉండలేము. అడగకపోయినా కలిగిస్తారని వేరే సంగతి. అడగకుండా ఉండలేము మనం. ఎవరో ఒకసారి చూపించో మళ్ళీ ఇంకా చివరిగా అది స్థిరపడిపోవాలి. అందువల్ల ఈలోపు ఊరూరు మళ్ళీ చెప్పలేం కదా, మళ్ళీ మనసు ఎక్కడ పంట పెట్టేస్తుందో. ప్రహ్లాదుడు భయపడింది. అందుకే ప్రహ్లాదుడు స్వామి దర్శి వచ్చిన తర్వాత సంసార మీద వ్యక్తం చేసేది కారణం ఎంత ఒక్కసారి వెనక్కి తిరిగిపోయింది అనుకోండి. ఏ విషయవాసనలు విజృంభించేస్తే అయిపోయింది, మొత్తం వెంట అయిపోతున్నాం. అందువల్ల అది పూరణం అయ్యేంత వరకు ఎక్కడ ఏమరపాటు కుదరదు, ఏమరపాటు కూడదు. సాధకుడు అంత అలర్ట్గా ఉండాలి. ఆ అలర్ట్నెస్ భగవాన్ దగ్గర కనిపిస్తుంది. అందువల్ల నీలోనే ఈ మనసు ఎప్పుడు నీలోనే ఉండిపోవాలి. నీలోనే అణగి ఉండ అనగా ఊరూరు తిరుగక ఉల్లము నిన్నుగని అనగడము అంటే మనసు నిశ్శబ్దం. మనస్సు అంటే ఏదో కాదు, గోల. అంతేనా? ఇంట్లో పిల్లలందరూ మాట్లాడకండి, మనం గోల చేస్తారేమో, గోల చేయకండి అంట. మన మనసులో జరుగుతుంది ఏంటంటే గోల కదా, ఆలోచన గోల కదా, ఆలోచన రూపమైన గోల. ఇది ఎప్పుడు అవుతుంది? నిద్రలో ఎలా అవుతుంది వేరే సంగతి. మామూలుగా వెలుగులోనూ నీ స్థితి చూపము. దీన్ని ఆపాలంటే లోపల నుంచి పరమాత్మ ఒక్కసారి లాక్కోవాలి. ఆయన ఇస్తాడు దానికి ఏం కావాలో, అప్పుడు మనసు ఇంకా స్థిరపడుతుంది. అప్పుడు దాన్ని అడగండి, ప్రపంచం కావాలని. దేని దిక్కుమాల ప్రపంచం? అక్కడ ప్రపంచం మొత్తం తను తినేస్తుంది. అక్కడ ప్రహ్లాదు అంటే హృదయంలో అఖండమైన సుఖ సముద్రం ఉంది. కొద్ది ముందుకు వెళితే చెప్తారు, మన హృదయంలో ఉన్నది కాలవ సుఖమో నది సుఖమో కాదు, సముద్రం కూడా కాదు, అఖండమైన సుఖం. అదొక్కసారి రిలీజ్ అయింది అనుకోండి, మనసు ఊపిరాడుతుందా? ఇప్పుడు ఇద్దరు మన రిలయన్స్ సోదరులు ఇద్దరు కూడా వచ్చి మనమే ప్రేమ ఎక్కువైపోయి మా ఇద్దరు ఆస్తి కూడా మీకు రాసేస్తున్నాం అన్నారనుకోండి, మన వాడు ఆ మాట చెప్పలో కూడా 3వ వ్యక్తి కనిపించాలి అక్కడ. అంటే వాడు పడిపోతాడు లోపు, వాడు ఏమవుతాడో కూడా తెలియదు. వాళ్ళకున్న ఆస్తి అంతా లెక్క పెట్టడానికి 10 రోజులు పడుతుంది. వాళ్ళకున్న ఆస్తి ఎంతో ఏదో 4-5 కూతురు లెక్క పెడితే వాళ్ళ ఆస్తి ఎంతో తేవాలి. 8,000 కోట్లు ఏమిటో మిమ్మల్ని చూస్తే మాకు జాలి అనిపించింది, ఇచ్చేస్తున్నాం. ఇది ఎన్ని తట్టుకోలేదు మనం. ఇక అరుణాచలేశ్వరుడు అంటే ఏంటి? ఆయన సామాన్యం మహా 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 ఈ లోకంలో ఎన్నెన్ని సుఖాలు ఉన్నాయో. బ్రహ్మానుభూతి, బ్రహ్మానందం అంటే ఏమిటో శాస్త్రం ఉదాహరణతో చెప్పుకుంటూ వెళ్ళింది. మంచి వయసులో ఉన్నవాడు, ఒక రాజ్యానికి చక్రవర్తి, ఓ అందమైన భార్య, పిల్లలు, ఆయన గారి చెప్పు చేతుల్లో ఉన్న ప్రజలు, ఆయన కూర్చోమంటే కూర్చున్నారు, లేమంటే లేస్తున్నారు. ఆయనకి ఎదురు లేనటువంటి రాజ్యం, చుట్టూ ఉన్నటువంటి సైనికులు మొత్తం రాజ్యాలందరూ కూడా ఓహో ఆహా అని ఎందుకే పట్టం గడుపుతున్నారు. ఇటువంటి వాడికి ఎంత సుఖం ఉంటుంది? ఒంట్లో రోగాలు లేవు, ఏ బెంగలు లేవు, అన్ని బాగానే ఉన్నాయి. వీడికి ఏమాత్రం సుఖం ఉంటుంది? వీడి సుఖం గొప్ప సుఖమే కదా లోకంలో మిగతా వాళ్ళతో పోలిస్తే. దీనికి 100 రెట్లు నెక్స్ట్ సుఖం, దీనికి 100 రెట్లు, దీనికి 100 రెట్లు అని చెప్పి ఇలాగే పై ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి ఆయా లోకాలు చెప్పుకుంటూ వెళ్ళి 100 రెట్లు చెప్పి
ఇంద్రుడి గారి సుఖాన్ని దీనికి గురించి చెప్పారు. ఇందాక చెప్పిన వాడి సుఖానికి సుమారుగా 10 లక్షల రెట్లు ఇంద్రుడి సుఖం అనుకుందాం. ఇంద్రుడి గారి సుఖానికి 100 రెట్లు బ్రహ్మగారి సుఖం. ఆ బ్రహ్మగారి సుఖం ఈ బ్రహ్మానందంలో లవలేశం కూడా కాదు. ఇప్పుడు చెప్పండి ఎంత ఉంది అందులో? ఇది పోలీసు చెప్పాలి కదా, మనం పట్టుకోవద్దా? దాన్ని అర్థం చేసుకున్నాం. బ్రహ్మగారి సుఖం పరబ్రహ్మ సుఖంలో అణువంత కూడా అదొక సముద్రం. ఆ సముద్రం మీదొచ్చి పెడితే ఇంద్రియాలు తట్టుకోవద్దు. అందువల్ల జ్ఞానం రాలేదంటే వచ్చిన తర్వాత ఊపిరాడదు, ఊపిరాడదు. అందువల్ల ఆయన గారు కావలసిన విధంగా రిలీజ్ చేస్తారు. అంటే దాని అర్థం నిదానం వహించమని కాదు, అడుగుతూ ఉండాలి. అడగడంలో మన స్థాయి పెంచుతారు. అర్థమైందా? అందువల్ల నీ పరిపూర్ణ స్వరూప లావణ్యాలని మహానుభావ దానికి చూపించి అనుగ్రహించు. అప్పుడు దాని యొక్క వాండరింగ్ ఆగుతుంది. వాండరింగ్ అంటే తిరగడం, చపలత్వం ఆగి తిరుగుతుంది. ఏ గొప్ప సాధనైనా చేయొచ్చు. మనసుని క్షణకాలం నిలబెట్టండి. చేయండి చూద్దాం కావాలంటే క్షణకాలం. కాబట్టి 1000 కొబ్బరికాయలు కొట్టమంటే క్షణంలో కొడేస్తారు కావాలంటే. క్షణకాలం మనసు నిలబెట్టమంటే అది ఆవిడ ఇంకో రోజు చేస్తారేమో సాధన వాళ్ళు చెప్పండి, మేము ఇంకో పని చూసుకుంటాం. ఇంటికి చపలత్వం అలవాటు మనసుని స్థిరత్వం చాలా నిలబెట్టలేము. క్షణం కూడా నిలబెట్టలేము. దాన్ని నిలబెట్టే ఇష్టం లేదు. కానీ నిలబడితేనే అది సుఖపడుతుంది. పరిగెడితే దానికి సుఖం లేదు. ఎప్పుడు వింటుందో ఆ మనసు చూద్దాం. అందువల్ల ఈ విధంగా నీ యొక్క దివ్యమైన స్పర్శని మనసుకి పూర్ణంగా కలిగించని చెప్పి ఈ మనస్సుని బయటకు లాక్కెళ్ళిపోతున్నది ఎవరు? అసలు మనస్సు కూడా నాకు అప్పుడప్పుడు సహకరించే ప్రయత్నం చేస్తుంది, కానీ దానిగా ఉండనివ్వకుండా దాన్ని స్వాధీనం చేసుకుని బయటకు లాక్కెళ్ళిపోతున్నటువంటి శత్రువులు, చాలా బలమైన శత్రువులు ఉన్నారయ్యా అని చెప్పి ఇక్కడ తర్వాత ఇంద్రియాల గురించి ప్రస్తావన చేస్తారు. నన్ను చెరచి ఇప్పుడు నన్ను కలువక విడుట ఇది మగతనముకు అరుణాచల మళ్ళీ అరుణాచలేశ్వరం చెప్పుతున్నారు. ఇక్కడ నేను హాయిగా అక్కడ ఉన్నాను, అక్కడ నన్ను చెరచి అంటే నేను చెడగొట్టు. ప్రహ్లాదు కూడా ఈ మాట అన్నారు, గురువు గారితో చెప్తున్నాను. మీ భాషలో నన్ను చెడగొట్టిన వాడు ఆ విష్ణువే అని. వాళ్ళ భాషలో ప్రహ్లాదు పాడైపోయాడుగా. వాళ్ళ దృష్టిలో ప్రహ్లాదు పాడైపోయాడు. ఓలంటే మీ దృష్టిలో నన్ను పాడు చేసిన విష్ణువే అని చెప్పాడు. పాడు చేసాడు బాగు చేసాడు వేరే సంగతి వాళ్ళ దృష్టి ప్రకారం. ఆ విధంగానే నువ్వేం చేసావు, నన్ను చెరచి అంటే అక్కడ నా అహంకారాన్ని పూర్తిగా నశింపజేశావు. నా అహంకారం అంటే అహంకారాతీత స్థితి అంటే నన్ను ఆ దేహాత్మభావం నుండి వేరు చేసి నన్ను నాకు రుచి చూపించావు. నువ్వు దేహానికి పరిమితం కాదరానన్నా దేహాన్ని మించున్నావు అనేటువంటి నా స్వరూపాన్ని అసలు రుచి చూపించావు. దాంతో అక్కడి నుంచి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నాకు ఆత్మానుభూతి కలిగించావు కాబట్టి నేను వచ్చి ఇక్కడ మోక్షానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడేం చేస్తున్నావు? నన్ను కలియక విడుట ఇది మగతనం మొక్కు. ఇప్పుడు ఏమి పట్టణ వాళ్ళగా, అసలు నేను ఎవరిని పరిచయం లేని వాళ్ళగా నన్ను వదిలించి నా మానం నన్ను వదిలించి హాయిగా నువ్వు ఆనందంలో పండిస్తాం. ఇదేమో మగతనమా? అనుగ్రహించేవాడు పూర్తిగా అనుగ్రహించాలి కదా. ఇప్పుడు మన భోజనాన్ని పిలిచారు, శుభ్రంగా వడ్డించారు, అరిటాకులు వేసింది. అరిటాకులు చూస్తుంటే నవనవలు ఆగిపోతుంది. శుభ్రంగా మొత్తం మనం ఊహించినంత డిషెస్ అని వడ్డించారు, ఇంకా నెయ్యి వేస్తారు. ఇంకేమిటి చేయాలి నెక్స్ట్? ఆక్రమణ కదా. అప్పుడు కొరడాలు పట్టుకుని తిన్నారో అప్పుడు మీ బలం అన్నారు అనుకోండి. ఏమంటే మీరు తిన్నాక లేదా అవకాశం లేదు, లేచి వెళ్ళిపోతాం. లేచారు అక్కడే ఉండాలి, తిన్నాక వీలేదు. వాళ్ళు అటు ఇటు చూడొచ్చా? ఆకుబక్కే చూడాలి. మొత్తం 3 కండిషన్. తినడానికి లేదు, లేవడానికి లేదు, ఆకుబక్క చూడకుండా ఉండడానికి వీలేదు. ఏం చేయాలి? నీ పరిస్థితి ఎలా ఉంది? శుభ్రంగా వడ్డించావు, అరిటాకు వేసి శుభ్రం వడ్డించు, ఆత్మానుభూతి రుచి చూపించావు. ఇదేదో బాగుందని చెప్పి నేను రైలుకి వచ్చాను. అక్కడి నుంచి 2 రైళ్లు మారి 3 రాత్రులు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి తిండి ఉండి లేక ఇసపప్పి పడుకుని చెవి పోగులు కాస్త అద్దెకి పెట్టేసి డబ్బు తీసుకుని అబద్ధం ఆడి ఇంట్లో అబద్ధం ఆడి 2 అబద్ధాలు అక్కడ వెళ్ళారు. ఒక లాయర్లు అడిగారు తర్వాత, ఏమంటే మీరు అబద్ధం ఆడొచ్చా, మేము అబద్ధం ఆడకూడదా అడుగుతుంటారు. ఏమంటే అబద్ధం ఆడవచ్చా ఆడకూడదా అని అడిగారు. ముందు అబద్ధం ఆడకూడదు కదా, మరి మీరు ఆడలేదు. చెప్పండి, మీ గురువులు మా గురువులు. మీరు ఇంటికి పోయేటప్పుడు ఏం చెప్పారు? ఫీజు కడతానంటే అన్నారా? అంటేనే అన్నగారు చెప్పారు ఫీజు కట్టి ఎక్కడ అన్నారు. అంటే అబద్ధమే కదా. నెంబర్ 1 అబద్ధం.
మళ్ళీ శివభోగులు తాకట్టు పెట్టారా లేదా? పెట్టారు. వచ్చి విడిపించుకుంటాను అన్నారు. ఏమిటి విడిపించారు? విడిపించాలి అక్కడే ఉన్నాయి. తర్వాత మీ దేహం విడిచిన తర్వాత రావణాశ్రమం వాళ్ళు తర్వాత కాలంలో ఎప్పుడు జరిగింది విడిపించుకోవడం అన్నది. వస్తున్నాయి ఆ ఇల్లు దాటగానే కాగితం రాక్షసుని కాగితం అక్కడ పారిస్తారు. అంటే ఆయన గారు మళ్ళీ వెనక్కి వచ్చే ఉద్దేశం లేదు. కానీ ఆ మాట అనబోతే ఆయన గారు కాస్త ఇప్పుడుగా ముద్దుకృష్ణ భాగవతారు గారిని గోల్తా కొట్టించారా లేదా? కొట్టించారు. 2 అబద్ధాలు ఆడారా లేదా? ఆడారు. మరి మీరు అబద్ధం ఆడచ్చా? మేము అబద్ధం ఆడకూడదు. ఓ అదే అని సందేహం. ఇక్కడ నేను అబద్ధం ఆడింది ఒక లోక ప్రయోజనం కోసం, నువ్వు అబద్ధం ఆడింది కొంపలు ముంచడం కోసం. నువ్వు స్వార్థంగా దేహభావంతో అబద్ధం ఆడుతున్నావు. నేను అక్కడి నుంచి నన్ను ఇక్కడ లాక్కొచ్చిన వాడు ఒక మహాశక్తి లాక్కొచ్చింది. అక్కడి నుంచి బయటపడాలంటే ఏవో 2-3 నెపాలు చెప్పాలి. లోకహితం కోసం ఆడిన అబద్ధాలే కానీ అదేదో ఎవరినో ఎవరి కొంప ముంచిందని కాదు. అక్కడ రమణ మహర్షి గారు అరుణాచలం రావడం అంటే భక్త వేదిక ఎక్కడం లేదు. ఆయన ఏది పొందాలో అక్కడ పొందారు. కానీ ఆయన పొందింది దాన్ని స్థిరపరిచి దాన్ని లోకానికి చెప్పించడానికి అరుణాచలేశ్వరుడు నాకు వచ్చాడు. కాదు ఈయనే వెళ్ళి అక్కడ పుట్టాడు. మళ్ళీ ఆయన దగ్గర ఆయన వచ్చాడు. మొత్తం దీనికి అక్కడి నుంచి బయటపడడానికి 2-3 అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. అబద్ధాలు చెప్తున్నావు, నేను అబద్ధం చెప్తున్నానని స్పృహ నాకేమీ లేదు. నా నోటితో మాట్లాడినవాడు మరొకడు. నువ్వు నేను అబద్ధం ఆడుతున్నానని స్పృహ చెప్పింది. నువ్వు దేహాత్మభావనగా ఉండి అబద్ధం ఆడుతున్నావు. నేను ఆ మహాచైతన్యంగా ఉండి అబద్ధం ఆడాను. ఇది నమ్మినా నమ్మపోయినా వాస్తవం. అర్థమైందా? కృష్ణుడు 4 అబద్ధాలు చెప్పించాడు. ఆయన ఉడేసారా మహాభారతంలో. తప్పదు. ద్రోణాచార్యుల గారు చేయాలంటే అక్కడ ఒకటి చెప్పించాలి. భీష్ముడు చేయాలంటే అక్కడ ఒకటి చేయాలి. ఇవన్నీ చేయకపోతే ఆ మహానుభావులు ఎలా బయటకు వస్తారు? వాళ్ళు పెద్ద అవరోధంగా మారిపోయారు. కౌరవులు అడ్డపడిపోయారు. వాళ్ళ వీక్నెస్లు పడుతున్న వాళ్ళు కొట్టాడు. అది చేసింది కృష్ణుడు అనే దేహ దృష్టితో కాదు, లోకహితాలు. అర్థమైందా? అందువల్ల భగవాన్ రమణం చేసిన దానికి మనం చేసిన దానికి ఫోన్లే నేను చేసిన నువ్వు చేస్తావా? అవునండి మీరు చేశారు కాబట్టి మేము చేస్తాం, మీరు చేసిన మేము చేస్తాం. అయితే ఇంత పాతాళ గుహలో వెళ్ళి కూర్చుందా ఇద్దరును? నాకు బొద్దింకలు జైలు ఉన్నా పర్లేదు, నీ ఫ్యాన్ ఉండాలేమో, ఏసీ ఉండాలేమో, నా పక్కన కూర్చుంటావా? నమోషం ఉండలేము. అసలు నమోషం దర్శనానికే వెళ్ళలేమో 4-10 మెట్లు దిగి. ఆయన గారు రోజులుగా ఆ దేహభావన లేని స్థితిలో కూర్చుంటే జల్లు తేళ్లు దూరిపోయి లోపల రక్తం మాటలు కట్టింది. మనం ఉండగలం అలాగా ఉన్నావా? అలాగే అందువల్ల నీ పరిస్థితి ఎలా ఉందంటే వడ్డన కాస్త చేసేసి తిననివ్వకుండా ఉన్న పరిస్థితిలో ఉంది. అక్కడి నుంచి దానికి లాక్కొచ్చేసావు. లాక్కొచ్చేసి ఇక్కడేమో నేను పట్టణ వాళ్ళ ఉన్నానంటే ఎలాగా? దాన్ని పూర్తి చేయొద్దా అని ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నటువంటి నన్ను నాతో నువ్వు కలియక, నాతో ఏకమే కలియక ఉండటం ఇదేనా నీ యొక్క గొప్పతనం? ఇదేనా నీ యొక్క పురుషోత్తమత్వం? మగతనం ముక్కో అంటే అంతేనా? ఇదేనా అరుణాచలేశ్వరుడు పరమ అనుగ్రహ స్వరూపుడు అంటున్నారు. ఇదేనా ఇలా వజ్రవజ్రుడునా అని అక్కడ ఆయన మళ్ళీ అంటే ఆ దేహాన్ని జ్ఞాపకం చేస్తుండే విషయవాసనలు ఉన్నాయి కదా, వాటిని నశింపజేయమని చెప్పి ఈ రూపంగా వడ్డించింది. ఎందుకు? తినడం కోసమే. తినకుండా పడతాయి అలాగే జ్ఞానం కూడా పూర్తిగా కలిగించి మధ్యలో విడిచిపెట్టి అంటే ఎప్పుడెప్పుడు భగవంతుడు పొందుతామని తపన అలా ఉంటుంది. అది మధ్యలో దోబూతులు ఆడుతుంటుంది లోపల. అక్కడ మనకి తట్టుకోలేము విరహాన్ని, భగవద్ విరహాన్ని తట్టుకోలేని వాడు భక్తుడు. లేదా ఆ విరహాన్ని తట్టుకోలేక అక్కడ నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధపడమేంటి? మోక్షం అవ్వడానికి నేను సిద్ధం. నేను అన్ని విడిచి సిద్ధంగా ఉన్నాను. అన్ని వదిలి వచ్చానా లేదా? పక్కవ నన్ను చేరచి ఇప్పుడు అంటే నేను సిద్ధంగా ఉన్న ఈ దశలో నువ్వు నన్ను విడిచిపెట్టించి పక్కడి పోతున్నా వీటిలో. ఇది నీకేమైనా మగతనమా? ఇదేమన్నా మగతనము అంటే అక్కడ ఈ సృష్టి మొత్తానికి నువ్వే పురుషుడివి, మిగతా ఎవరైనా స్త్రీలే కదా, నువ్వే ఆధారపడి ఉన్నవాడు అందరూ. అందువల్ల ఇది నీకు ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. ప్రారంభించిన పని పూర్తి చేయు అని చెప్పి తర్వాత 2 తిరుపతుల్లో కూడా ఆయన గారు ఎందుకు భయపడుతున్నారో చెప్పారు. ఇప్పుడు భయపడడానికి అర్థం ఉండాలిగా. ఏమయ్యా నీకు ఇప్పటిదాకా ఈ మాత్రం అనుభూతి కలిగించాను అంటే మిగతా అనుభూతి కలిగించను నీ బెంగ అని అరుణాచలేశ్వరుడు కోపంగా చూసాడేమో. వీళ్ళిద్దరి మధ్య సంవాదం కదా అని ఊహించాలి. అంటే ఈ మాత్రం కలిగించానుగా, లాక్కొచ్చానుగా అక్కడి నుంచి, అంటే మిగతా కలిగించను నీకు బెంగ. నేను మోసగాడిని అనుకున్నావా? కాదయ్యా బాబు, నాకున్న సమస్య నాకు, నీకేం పోయింది? ఏమిటిది సమస్య? ఏదికి నిదుర నన్నితరులాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల? ఏదికి నిదుర నన్ను ఇతరులాగగా
భగవాన్ మళ్ళీ తిప్పుతున్నారు ఇక్కడ. ఏమిటో ఎన్ని చెప్తున్నా నీలో స్పందన కనిపించట్లేదు. నువ్వు మాయ నిద్రలో ఉన్నావు. నిజమైన నిద్ర కాదు. నిజమైన నిద్ర నీకు అవసరం లేదు. ఏటికి నిద్ర ఏమిటో మాయ నిద్ర. అరుణాచలేశ్వరుడు మాయ నిద్రలో ఉన్నాడు. అందువల్ల ఈయన గారి వాక్యానికి స్పందించడం లేదు. మన వాక్యాలు స్పందించకపోతే ఏమంటే ఎలా నిద్రపోతున్నావేంటే ఏ మాట అన్న మాట్లాడవేంటరా అన్న నిద్రపోతున్న వాడు స్పందించడు కదా. కనుక నీకేమిటి ఇలాగా నిద్ర మత్తు నిద్ర ఏటికి నిద్ర ఏమిటి ఇది ఏమి ఎదుగులా బెంగపడుతున్నాం అంటావేమో. నన్ను ఇతరులుగా ఈ ఇతరులు అన్న పదం జాగ్రత్త పట్టుకోండి. ఆదివారం క్లాసులకు వచ్చేవాడు బహుశా ఈ 2 తిరుపతులు చెప్పక్కర్లేదు. అందరూ వస్తారు కాబట్టి ఇవ్వాలి మనం చెప్పక్కర్లేదు. ఇతరులు అనే పదం అక్కడ ఉంది. నన్ను ఇతరులు లాగా అంటే మేము ఆదివారం వాళ్ళు వేరేవండి, శుక్రవారం వాళ్ళు వేరేవండి మారిపోతుంటాం. మేము అపరిచిత సినిమా చూసామండి అంటారు. అలా అయితే మీరు అర్థమని చెప్పండి. అన్నీ ఇది సినిమా పేరు చెప్పండి. నన్ను ఇతరులు లాగా. నన్ను నేనంటే ఎవరిని? నీకే సొంతమైన నన్ను. నేనెవడిని? నీ అంశం. నేనెవడిని? నీ సొత్తు. మన వస్తువు. నీ వస్తువు ఎవడో పట్టుకుపోతుంది చూస్తూ ఊరుకుంటావా? నేను ఎవరైనా నీ వస్తుంది. నేను ఎవరిలా వెళ్ళిపోతాను? అరుణాచలంలో ఉన్నావుగా, బాగానే ఉన్నావు. కాదయ్యా బాబు, బయట దృశ్యం కాదు, లోపల దృశ్యం. నన్ను నా స్వభావానికి కొంచెమైనా సరిపడనటువంటి దుష్టులు నన్ను ఈడ్చుకుని పోతున్నాను. ఎవరా దుష్టులు? నీ తర్వాత తిరుపతిలో చెప్తాను. ముందు ఈ మాత్రం అర్థం చేస్తాను. నా స్వభావానికి ఏమాత్రం సరిపడని దుష్టులు నన్ను ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే చూసి చూడకుండా ఉన్నట్లుగా. అందుకే నిద్రలో ఉన్నావా అన్నారు. నిద్రలో ఉన్నవాడు కొంతమంది కళ్ళు ఇప్పిసే పడుకుంటారు. అది భయం కూడా. అది వాడు చూస్తాడు అనుకుంటాం. కాదు, వాడు చూడదు. ఎందుకంటే కళ్ళు ఇప్పిసి ఉన్నాయి గొరికెళ్ళలా. కానీ అది లోపల చూసేవాడు ఉండడు. వాడు విత్డ్రా అయిపోయాడు. ఏదో ఆయన మేలుకోవాలి. ఏమంటే చూస్తున్నారంటే దొంగలు ఆక్కడిపోతాడు వాడు. ఆయన తెలుగులో లేదు. ఆయన లేపాలి. లేపుతారు గారు తెలివి వస్తుంది మళ్ళీ. అందువల్ల నువ్వు చూసి చూడనట్టుగా నటిస్తున్నావు. నువ్వు చూసి చూడనట్లుగా రక్షించే బాధ్యత గల నీకు ఈ పని చదువునా? నేను నీ వస్తువుని. నన్ను పరాయి వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు. రక్షించే శక్తి ఉన్నవాడివి, రక్షించే స్వభావం ఉన్నవాడివి. ఏవో చూడవాడు అలా ఉంటావేంటి? అరుణాచలా ఏం బాగుందా నీకేమి? నన్ను ఇతరులు లాక్తా ఏమిటి? ఇతరుల వాళ్ళు నానా గోళ పెట్టేస్తున్నావు. ఎవరా దుష్టులు? ఎవరా దుష్టులా? అంటే నీకేమైనా ఫోన్ నిజంగా నిద్రపోయా అందామా అంటే అందరికీ నిద్ర ఇచ్చే నీకు నిద్ర అంటే అర్థం కాదు. నువ్వు నిద్రపోయావు అనుకో, ఇంకా మేము నిద్రపోయినట్టే. ఈ జగత్తు మొత్తం ఒక బస్సు అనుకోండి. బస్సులో నైట్ జర్నీ అనుకోండి. ఒకడు పడుకోకూడదు. ఎవడు చెప్పారు కానీ వాడు పడుకునే బస్సు నడుపుతుంటాడు. తెలియదు. మన అదృష్టం బాగుండి వస్తున్నాం గమ్యాన్ని. నిద్ర రాకుండా ఎలా ఉంటుంది గ్యాస్ తెలిస్తే. అందులో నేను డ్రైవర్ని అనుకోండి. సరే రిటర్నెట్ అయితే అందుకే రైల్లో ఇద్దరు పెట్టారు. ఎందుకంటే మాట్లాడించుకోవడానికి ఏదైనా. బస్సులో అయితే ఒకడు ఉంటాడు, క్లియర్గా వాడు ముందే పడుకుంటాడు. అందువల్ల ఇంకా రాత్రి మన అదృష్టం బాగుండి మన ఇంట్లో వాళ్ళకి తెల్లారగానే అన్నం తినే యోగ్యం ఉంటే మన హాయిగా కాంప్లెక్స్ జీవితం అలా చేస్తారు. లేదనుకోండి ఎందుకు అన్నమాట. అందువల్ల నిద్ర రాకుండా ఎలా ఉంటుంది? ఎంతమందికి నిద్ర ఇచ్చేవాడికి నిద్ర అంటే అర్థం కాని వస్తువు. పరమాత్మ కళ్ళు మూయడానికి వీలు లేదు. నిత్య చైతన్య స్వరూపుడు. మనల్ని 3 అవస్థల్లో నియమించాలి పరమాత్మ. 3 అవస్థల్లో సకల అవసరాలు తీర్చాలి. నిద్రలో మనం 8 గంటలు పడుకున్నాం, కాదు 6 గంటలు అనుకుందాం. మహా అయితే 4 గంటలు. మనకి ఆరంభం అంత్యం ఏమో ఎప్పుడు నిద్రలోకి వెళ్తామో తెలియదు. నిద్రలోకి వెళ్లే వేళకి ఈ మెలకువలో సమయం అంతా మనకు తెలియదు. 11:20, 10:20 ఏం తెలియదు. ఇది అనుకుంటా పడుకునేవాళ్ళు 10 వాచ్ చూసాం. మంచిగా పడుకున్నాం. పడుకునే క్షణమే నిద్ర వచ్చేయాలి లేదుగా. వాళ్ళు అంచనా బట్టి 10:30 అనుకుందాం. తెల్లారు లేచారు మళ్ళీ 4:30 అయింది. ఈ 10:30, 4:30 మధ్యలో ప్రపంచంలో ఎన్ని మార్పులు జరిగాయి? దేశంలో ఎన్ని మార్పులు జరిగాయి? మన ఇంట్లోనే ఎన్ని మార్పులు జరిగాయి? ఎన్ని ప్రపంచం ఎన్ని రకాలుగా మారింది. ఎన్ని ఊపిర్లు వెళ్ళొచ్చాయి. రక్తం ఎన్ని మూలలు ప్రసరించింది. ఆహారం ఎన్ని రకాలుగా మారింది. ఎన్ని చేయాలి? ఇవన్నీ పడుకునే స్వభావం ఉన్నవాడు చేస్తూ చేయగలరా? నాకు ఒకటికైనా మొత్తం ప్రపంచం మొత్తం నిద్రవలసిన వాడు వాడి, మెలకు ఇవ్వవలసిన వాడు వాడు. నేను పడుకోవచ్చు ఇక్కడ. మా ఇంట్లో ఒక నైట్ డ్యూటీ పనిచేస్తాడు కాబట్టి తెల్లారగానే మేము అందరూ ఆయన భోగం అనుభవిస్తున్నాం. నేను పడుకున్నాను, వాడు పడుకున్నాడు అన్నమాట. మాకు కూడా జీతాలు లేవు, నైట్ డ్యూటీ చేయాలన్నమాట కదా. నైట్ డ్యూటీలో పడుకుంటే ఎక్కడ అవుతుంది? తెలివేసి ఉంటారు. వాడు తెలివేసి ఉంటే జీతం ఇస్తున్నారు. వాడు జీతం చేస్తే తెల్లారు లేచి మళ్ళీ మేము డ్యాన్స్ వేస్తూ ఉంటాం. వాడు గారికి అక్కడ పనిచేసి శక్తిస్తున్న వాడు ఎవట? వాడు పడుకుంటుపోయాడు అనుకోండి. ఎంతమందికి ఇన్ని అవసరాలు చెప్పేవాడు పడుకుంటే మన జీవితాలు. నీకు నిద్రే అర్థం కాదు.
నిద్ర అంటే నీకు లేదు, నిద్ర తమో కూడా భూయిష్టం. నువ్వు సహజ చైతన్య స్వరూపం. అటువంటి ఏటికి నిద్ర, నీకేమిటి మాయ నిద్ర అంటే నిజంగా పడుకున్నావు కాబట్టి వినపట్లేదు అంటావా? కాదు, నీ నిద్ర ఏమిటి? ఇది వీటన్నిటికీ కలిపి 2 దివసాల తర్వాత మొత్తం చెప్తారు. ఆయన గారు మొత్తం ముట్టిగా పెట్టారు. అరుణాచలేశ్వరి చెప్తాం, చాలా పెద్ద ముట్టిగా పెట్టారు. పరమ వేదాంతం మొత్తం ఒక దివసలో చూపిస్తారు. అందువల్ల ఈ అక్షరమణమాల సమస్త ఉపనిషత్ సారము. ఉపనిషత్తుల మహానుభావుడు పూజిస్తారు. ఎలా వెళ్ళారు ఉపనిషత్తులే, ఉపనిషత్ రహస్యమైనటువంటి ఆత్మతత్వం ఆ మహానుభావుడు అనుభూతులకు వచ్చింది. దాన్ని పంపిస్తారు ఎలాగైతే 108 దివసాలు. అందువల్ల ఏమిటి మాయ నిద్ర, ఏమి బోధపడిన వాళ్ళగా, ఏమి చేత కాని వాళ్ళగా. కొంతమంది మేలుకుంటారు, కానీ ఆ దొంగను చూసి ముందు వీళ్ళు మూసిపోతారు. ఇందులో దొంగ పడ్డాడు అనుకోండి అన్నింటిలో వాడు ధైర్యవంతుడే, దేని కొట్టాలి, చేయమనే పొద్దుకుని కొట్టాలి. ఏమంటే ఏంటంటే దొంగను చూసి ముందు ఈ నిద్ర లేపాలా, లేదా వాడి నుంచి బయటపడాలా? అలాంటి బలవంతులు మన ఇళ్లలో. నువ్వేమో అలాంటి వాడివా? కాదు, నీకు నిద్ర లేదు. ఎవరినైనా ఎక్కడైనా రక్షించగలవు. భీష్ముడు అంతర వాడిని కూర్చోబెట్టి లేదా? భీష్ముడు అంటే సామాన్యుడా? పరశురాముడే ఓడిపోయాడు భీష్ముడు చేసిన. భీష్ముడు యుద్ధానికి వస్తున్నాడు అనగానే మహానుభావులందరూ నమస్కారం పెట్టి పక్కన వెళ్ళిపోయేవారు. సామాన్యుడా భీష్ముడు వేసే బాణాల వేగం గాలి ఇంకా స్లోగా వెళ్తుందా? భీష్ముడు వేగం కంటే, భీష్ముడి బాణ వేగం కంటే గాలి స్లో. అంత మహావీరుడు కూర్చోబెట్టడం లేదా పరమాత్మ? ఎవరిని ఎక్కడైనా కూర్చోబెట్టాడు. ఎవరికి అసాధ్య సాధక స్వామిన్. ఏదైతే మన దృష్టిలో అసాధ్యమో దాన్ని సాధ్యం చేసేవాడు పరమాత్మ. ఆయన గారు ఏదైనా చేయగలడు. అటువంటి ఏటికి నిద్ర, నిగడే మాయ నిద్ర. ఎందువల్ల అంటారు, ఏం నన్ను ఎందుకు అడుగుతున్నావు, లోకంలో వెళ్ళిన వాళ్ళని అడగచ్చుగా? కాదు, నేను నీకు సొంతం, వీళ్ళెవరికి సొంతం కాదు. నేను ఎవరికి సొంతము కాదు. చాలా మంది నీ వాళ్ళు ఉన్నారే, పెద్ద నటన. నీకు 12వ దివసంలో చెప్తాను అంటారు, కంగారు పడదు. అందువల్ల ఏదో వీళ్ళు వాళ్ళు సొంతంగా కనిపిస్తున్నారు, కానీ సమయం వస్తే ఎవడు ఎవరికి ఏది కాదు. ఇది అర్థము కావాలి. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవాలి. రక్షించే ఆలోచన భగవంతుడికి ఉంటే ఎవడి చేతన రక్షింపజేస్తాడేమో, కానీ ఆయన గారి ఉద్దేశం మరో విధంగా ఉంటే చుట్టూ ఎంతమంది ఉన్నా హ్యాండ్స్ అప్, నో డౌట్. మనం అలా పంపించడం అక్కడ ఎవరైనా చేయలేం. భగవత్ సంకల్పం మరో విధంగా ఉంటుంది. అందువల్ల నేను నీకే సొంతము, నేను నీ సొత్తు. ఈ ప్రపంచంలో ప్రతిదీ నీకే సొత్తు. అందువల్ల భగవంతుడి పేరుంది స్వామి. స్వామి అని ఎవరు పెడితే వాళ్ళు అనకూడదు. అయితే రాజుగారిని అనొచ్చు, అప్పట్లో సందర్భం బట్టి. గురువు గారిని కూడా అనొచ్చు. శిష్యులందరూ గురువు గారికి సొత్తు, రాజుగారికి మొత్తం రాజ్యం అంతా సొత్తు. అసలు స్వామి ఎవడంటే భగవంతుడు. స్వం గలవాడు స్వామి. స్వం అంటే సొత్తు. ఈ ప్రపంచంలో ఏదైనా ఆయన సొత్తు, నేను నీ సొత్తు. అటువంటి కాబట్టి ఎన్నో అడుగుతున్నాను, నువ్వు ఓనరే అడగద్దా? నీ మీద నాకు హక్కు, నా మీద హక్కు ఉందా లేదా? నిన్ను అడిగే హక్కు కూడా నాకు. యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు కార్మిక వర్గానికి లేదా? ఉంది. ఎందుకు లేదు? తెల్లారిస్తే కార్మికులు యాజమాన్యం కోసమే పనిచేస్తున్నారు. అందువల్ల ఇద్దరు కూడా పరస్పరం అనుబంధంగా ఉండాలని కదా చెప్పేది లా. అందువల్ల నేను నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాను? నేను నీకు సొంతం. అందువల్ల నన్ను ఇతరులు లాగరా. ఎవరయ్యా ఇతరులు అంటావేమో, నా స్వభావాన్ని కొంచెం కూడా సరిపోయినటువంటి పరమ దుష్టులు ఉన్నారే, వాళ్ళు ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరిలా ఇతరులు? ఇంద్రియాలు. ఇంద్రియాలను ఒకటే అనక్కర్లేదు. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులతో మొదలు పెట్టుకుని ప్రపంచం మొత్తం. కాదండి అట్టించి చెప్పండి, భగవంతుడు కానిదంతా అలాంటిది అర్థం. ఇతరులు అనే పదానికి భగవంతుడు కానిది ఏదైనా సరే, భగవంతుడు కానిది ఏదైనా పరాయి వస్తుంది. ఈ స్పృహతో పెంచండి పిల్లలు. ఈ స్పృహతో ఏ వస్తువుని ఉంచుకోవచ్చు. అది వియోగంలో దుఃఖ పెట్టదు ఎవరిని. ఏదో రోజు వియోగాలు తప్పు, ఎక్కడో ఒకటి తప్పు, ఏదో రూపంలో తప్పు. ఆనాడు మన మనసు మన సమస్య కారాదు. ఇదంతా ప్రిపరేషన్. ఇదంతా సైకాలజీ చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా మన మనసు మన సమస్య ఏంటైనా ఎవడో లేవదీయుడు. గుర్తుపెట్టుకోండి, ఎవరిని లేవదీసే ఓపికలు లేవు. ఎవరి సమస్యలో వాళ్ళు ఉన్నారు. ఎవరి మనసు వాళ్ళ మనసు భారం కారాదు. వియోగాలు అనుకున్నంత తేలిగ్గా ఉండవు, పరవాణం తిన్నట్టు ఉండవు. ఆనాడు విపరీతం దుఃఖాలు వస్తాయి. వాడికి ముందే ప్రిపరేటరీ గ్రౌండ్స్ తయారు చేస్తారు. ముందు నుంచి భావాలు తయారవ్వాలి. భగవంతుడు కానిది ఏదైనా పరాయి వస్తుంది. పరాయి వస్తువు అంటే ఈ క్షణం నా దగ్గర ఉందేమో, ఏదో రోజు ఉంటుంది. నేను వారికి పరాయి వస్తువు, వారు నాకు పరాయి వస్తువు. అందువల్ల చుట్టూ ఉన్న వాటి మీద వ్యవహారం కోసం నాది నేను అని పదాలు వాడచ్చేమో, కానీ ఏది నాది కాదు. ఒకడు తనదైనదైనా నా దానిగా చేసేది.
ఇంట్లో ఉన్న నలుగురు కూడా నావాడు కాదు, వాడివాడు. నా ప్రారంభంతో వాడు కలిపాడు. ఏదో అనుబంధాలు కొనసాగుతున్నాయి, నా జీవితం హాయిగా నడవడానికి చేశాడు. ఆయన గారు మహాపుస్తక వియోగాల సమయంలో ఈ అవగాహన ఉందా? తేలిగ్గా విడుదల. కష్టమైన మాటలే కానీ ఇష్టపడితే మహానందాన్ని మిగులుస్తాయి, లేదా ఆనాడు ఇబ్బంది పడతాయి. ఇవి జాగ్రత్తగా పరిశీలించగలిగిన సత్యాలు కానీ ఎన్నో జీవితాలు చూసి ఎంతో మంది కుదేలైతే చాలా మంది ఈ బంధాల యొక్క వియోగాన్ని తట్టుకోలేదు. అంటే అలా జరగదని ఏడ్చారా వాళ్ళు? కాదు, లోకంలో అందరికీ ఎదురేమో మనకి ఎదురేమో. మనం ఎక్స్ట్రా ఏం కాదు భగవంతుడికి, మన స్పెషల్ కాదు భగవంతుడికి. అందువల్ల ఆనాడు మన మనసు మన సమస్య కారాదు. ఫ్రమ్ డే 2 మన సాధన మనం ప్రారంభించాలి. ఇందులో డే 1 సమస్యలు ఉంటాయి, డే 2 సాధన కారణం. ఎందుకంటే భగవంతుని పొందే ప్రయత్నంలో ఉన్నాం. ఈ మధ్యలో బోర్డులు వస్తాయి. హైదరాబాద్ వెళ్ళలోపు అనకాపల్లి లాంటి స్టాప్స్ బోర్డు వచ్చినట్టుగా అక్కడ దిగిపోకూడదు. హైదరాబాద్ దాకా వెళ్ళాలి. ఆ విధంగానే నేను నీకే సొంతం, ప్రపంచంలో ఏదైనా నీకే సొంతం. ఇది కేవలం నా ఒక్కడికే కాదు, ప్రపంచంలో ఏదైనా నీ సొత్తే. నీ సొత్తును నేను అనుభవిస్తున్నాను. రేపు ఆ వస్తువు వెళ్ళిపోయింది అనుకోండి, ఎందుకు నాకు ఎప్పుడు ఆవిడే జ్ఞాపకం వస్తుంటారు. మా సత్సంగంలో నేను భగవద్గీత నేర్చుకుంటూ ప్రారంభించిన సమయంలో అప్పటికి ఆవిడ భగవాన్ సిద్ధాంతంలో ఎంత పండిపోయిందో మహాంతులు. మా సత్సంగంలో వాచి ఇచ్చారు, ఆవిడ గోడ వాచి. ఎవడో పట్టుకుపోయాడు. సత్సంగంగా 10 మంది దానికి అధికారులే, ఎవడో పట్టుకుపోయినందుకు మా దుఃఖం కాదు, ఆవిడకి ఎలా సమాధానం చెప్పాలి. అంటే మొత్తం మీద ఆవిడకి ఏదో అలాగా మెల్లగా వీళ్ళు సమాధానం చెప్పాం. ఏమంటే ఎవరికోకండి వాచి పట్టుకుపోయారు. ఆవిడ అసలు ఏమీ జరగనట్టుగా ఆవిడ ఏమని తెలిసిన పోయిందని అనలేదు. ఎక్కడొకటి ప్రపంచంలో ఒకటి ఉంటుంది. ఆ మాట ఆనాడు ఆవిడ ఎంత ఎదిగిందో, ఎక్కడొకటి ప్రపంచంలో ఉంటుందండి. అంటే దాన్ని ఇచ్చినవాడు ఎవడో దాన్ని ఎవరికి ఇచ్చాడు. చూద్దాం ఇంకోటి ఏదో వస్తుందండి. ఎంత ఎదిగింది ఆవిడ, ప్రపంచం మొత్తాన్ని ఒక ఎదిగింది. మనం అయితే ఊరంతా పోలీస్ కంప్లైంట్ నాకు అందరగోవడం కదా. అంటే అది ఎక్కడ ఎంతవరకు ఉండాలో నియమిస్తున్నవాడు ఈ విశ్వం అనే గ్రహానికి యజమాని అప్పుడు ఉన్నాడు ఈశ్వర. వాడు చేసే పని వాడు చేస్తున్న మధ్యలో నేనెందుకు అడ్డుపడతాను? నేను అడ్డుపడకూడదు. నా పని నేను చూసుకుంటే చాలు, నా పరిమితులు నాకు అర్థమైతే చాలు. అందువల్ల నన్ను ఇతరులు లాగగా ఎవరైనా నాకు ఇతరులే, నువ్వు తప్పించి ఎవరైనా ఇతరులే. ఏదైనా ఇతరమే. ఇతరము అంటే నా స్వరూపము కానిది. కన్ను నాది, నలుసు నాది కాదు. ఈ మాత్రం నలుసు పెడితే కన్ను మాత్రం ఉందిగా, కన్నంత నలుసు వెళ్ళి పడలేదు. ఏమైంది? చిన్న నలుసు పడితే అడ్జస్ట్ అయిపోదాం లేదు అంటామా? అయిపోతుందిగా. కాదు, పరాయి వస్తువు దుఃఖ పెడుతుంది. పరాయి వస్తువు దుఃఖ పెట్టంగా పరాయి వస్తుంది. అందువల్ల నన్ను ఇతరులులాగా పైకి లాగేస్తారు బలవంతంగా. ఎవరు? పరమ దుష్టులు ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే రక్షించే బాధ్యత ఉన్నది. అక్కడ ఆయన అంటారు, రక్షించే బాధ్యత నీకు ఉంది, ఎందుకంటే నీ సొత్తును కాదు. ఎంత కమాండెడ్గా మాట్లాడుతున్నారు మహర్షి. ఎవరి కోసం రక్షిస్తావు? ప్రార్థన కాదు అక్కడ. అది కోర్టులో కేసు వేయడం. ఎవరి కోసం రక్షిస్తావు? రక్షించవా? అది నీ బాధ్యత. శతం ఏముంది హనుమతోని, అమ్మా నా భుజాలు పెంచుతాను, ఇక్కడ కూర్చుని నా కూడా వచ్చేయాలి. నన్ను యుద్ధంతో రావణాసురుణ్ణి గెలిచి నన్ను తీసుకెళ్ళలేని అసమర్థుడా రాముడు అని ఇంక ఊరుకున్నాడు హనుమంతుడు. ఏదో ఈయన యారేక భక్తి ప్రదర్శించాడు. నువ్వు ఎంతున్నావో ఎలా తీసుకెళ్తామని అడిగేది. ఓ సింతేనా అన్నాడు. ఆయన మొత్తం మీద విరాట్ రూపం చూపించాడు. ఆ భుజాలు మొత్తం మీద ప్రపంచం మొత్తం మూసేయచ్చు. అమ్మ ఓ పక్క కూర్చో. ఎంత పవిత్రమైన మాట అంటాడంటే హనుమ, అగ్నిదేవుడు పరపురుషుడు ఎంతైనా సరే, పరపురుషుడికి కూర్చొని రావడమా అంటావేమో. అగ్ని ఆయా దేవతలకు సమర్పించిన ఆహుతిని తాను ఏమాత్రం అపవిత్రం చేయకుండా వాళ్ళకి అందిస్తుందో నిన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్తాను. అగ్నిలో పడింది. ఏమంటే అగ్నిలో ఏంటంటే అగ్ని ఎంగిలి చేసిందంటాం. దేవతలు వరుణాయ స్వాహ అంటున్నాం, లేదా ఇంద్రాయ స్వాహ. ఎవరు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు? అగ్నిదేవుడే. అగ్నిలో వేసినా కానీ సముద్రంలో వేయట్లేదుగా తీసుకెళ్ళి. అగ్ని మొత్తం సమస్త దేవతలకి ముఖం. ఆయన ఎవరిని ఉద్దేశించి వేసామో ఆయనకి అందిస్తాడు. అగ్ని ఎంగిలి చేశాడు కాబట్టి నేను తిన్నంటాడా ఇంద్రుడు? అగ్ని ఎంగిలి చేయడు. అగ్నిదేవుడిలాగా నేను పవిత్రంగా రాముడు సమర్పిస్తానని చెప్పాడు. అక్కడ హనుమ అన్న మాట సుందరకాండ. నీ యొక్క పవిత్రతమే నాకు సందేహం లేదు, కానీ నన్ను రక్షించలేని అసమర్థుడా రాముడు. ఏమయ్యా, నువ్వు నన్ను రక్షించలేని అసమర్థుడుగా అరుణాచలేశ్వరుడా? దుష్టులు లాక్కెడిపోతున్నాయి, నేను నన్ను రక్షించుకోలేను. రక్షించగలిగే సామర్థ్యం నీకుంది, రక్షించవలసిన బాధ్యత ఉంది,
సామర్థ్యం ఉంది. నేను ప్రమాదంలో ఉన్నాననేది నువ్వు నీకు తెలియని వస్తువు కాదు, నీ జ్ఞానం కూడా నీకు ఉంది. నువ్వేదో మాయనతో నటిస్తున్నావు కానీ నువ్వు ఇప్పుడు మనం కూడా ఇంట్లో అప్పుడప్పుడు ఇంకా నిద్ర పట్టని దశలో మనం పడుకున్నాం అనుకో, చుట్టూ నలుగురు చేరి మన గురించి మొదలెట్టారు అనుకోండి, లేచి కొట్టేద్దాం అనిపిస్తుంది కానీ చూద్దా ఇంకేం మాట్లాడతారో అని ఆవిడ మొత్తం 1932 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు చూసుకోవాలి, అలా అనేకూడదు. పడుకున్నారు లేదా చూసి మనలా కడుపు మూసాం కానీ తెలివేసాం. ఇంకా వాళ్ళు మొదలెట్టేస్తారు 24,000 శ్లోకాలు రామాయణం. ఇంకా వినిగా బీపీ పెరిగిపోతుంటుంది. కానీ ఇంకేమంటారు వినాలి కుతూహలం ఉంటుంది. మళ్ళీ మన గురించి మనం వినాలి కుతూహలం, ఎంత ఆనందం. అలాగే మొత్తం 4 మాట్లాడించుకుని వాడు పెడుతుంది. ఇప్పుడు మంచి చెప్తే ఏవో చెప్తారు మొత్తం. వాడు పడినవి రకరకాల. అందువల్ల ఎప్పుడు పడుకున్నారని చెప్పి వాళ్ళ ముందే మాట్లాడకండి. వాళ్ళు లేనప్పుడు మాట్లాడితే సరిపోతుంది. మాట్లాడుకోకుండా ఎలా ఉండలేము మనం. అందువల్ల వాడు పడుకున్న ఏమిటి గ్యారంటీ? కళ్ళు మూసిన వాళ్ళందరూ పడుకున్నవాడు కాదు, నటిస్తున్నవాడు. అర్థమైందా? ఎందుకంటే మా ఆఫీసులో ఒకడు ఉండేవాడు, కళ్ళు విప్పే పడుకుంటేవాడు. అందువల్ల పడుకోవడానికి కళ్ళు మూయక్కలు, వాడు కళ్ళు విప్పే పడుకునేవాడు. అందువల్ల నిద్ర ఎలాగైనా వచ్చేస్తుంది ప్రపంచం కదా. అందువల్ల నన్ను ఇతరులు లాక్ వెళ్ళిపోతుంటే ఇన్ని రకాల బాధ్యతలు ఉన్నటువంటి ఇది నీకు న్యాయమా? నిన్ను ఏ కోర్టుకి లాగలేము. ఎందుకంటే ఏ సుప్రీంకోర్టు నేను ఎక్కడ పిలుస్తుంది? నువ్వే ఆలోచించాలి, నువ్వు చేస్తుంది తప్పు కరెక్ట్. నేను ఎవరి దగ్గర పెట్టగలవు నిజాయితీగా? మమ్మల్ని అంటే ఏ కోర్టుకు తీసుకెళ్ళిపోతాను. అరుణాచలేశ్వరుడు ఏ కోర్టుకు వెళ్ళవాలి? రమణ మహర్షి గారు కూడా కోర్టుకు వెళ్ళారు. ఈయన వెళ్ళలేదు, కోర్టు ఈ దగ్గరికి వచ్చింది. సాధువులు కోర్టుకు వెళ్ళకూడదు ఆ రోజుల్లో. షిరిడి బాబా గారి దగ్గర కూడా కోర్టు వచ్చింది, విచారణ చేసింది. ఈయన గారి దగ్గర అనంగు శిష్యుడిగా ఉన్నవాడే తన తమ్ముడు గారు. ఈయనకి విరోధం వచ్చి పెరుమాళ స్వామి భగవాన్ మీద కోర్టులో వేసేశారు. జడ్జి గారు కాస్త వచ్చారు, విచారణ చేశారు. మీ పేరు రమణ మహర్షి గారు కాదు కదా? అవును అంటారు. అందులో మీ పేరు రమణ మహర్షే కాదా? మీరు ఏది పెడితే అది అదేమిటి రమణ మహర్షి కాదా? ఇక్కడ అది రాసింది రమణ మహర్షి అని. ఇప్పుడు అదే అనుకోండి, లేకపోయింది. మీరు ఏదంటే అదే. మీ పేరు లేదంటే పేరు లేదు, పేరు ఉందంటే పేరు ఉంది. అక్కడికే బాధపడిపోయింది ఆయన. మీరు వాడి విషయంలో తప్పు చేశారు కదా, తప్పు చేశారా లేదా? అంటే ఆయన గారిని సేవలు చేశాడు, ఆయన గారిని మీరు నెక్స్ట్ ప్రెసిడెంట్ కింద పెట్టకుండా మీ తమ్ముడిని పెట్టారు కదా, ఏమిటిది అంతా? అక్కడ భగవాన్ చెప్పిన సమాధానం అన్ని వింటే మొత్తం జడ్జి జ్ఞానం వచ్చింది. మొత్తం ఆయన గారు ఏది మాట్లాడినా సరే అక్కడ భగవాన్ కల్పించుకోలేదు. తమ్ముడు కొంచెం పెంకి మనిషి, భగవాన్ తమ్ముడు నిరంజనానంద తర్వాత కాలంలో ప్రెసిడెంట్ అయ్యాడు. కొంచెం పెంకి మనిషి. ఆయన గారు కొంచెం తల్లి ఎలాగైతే ఈయన గారి మీద స్వాధీనం చూపించిందో స్వాభిమానం ఆయన కూడా చూపించేవాడు. అంటే అన్నదమ్ముడు జ్ఞాని, ఆయన ఆధారం చేసి అందరూ వస్తున్నారు. ఈయన గారు కొంచెం ఎక్స్ట్రా చేసేవాడు, మన భాషలో చెప్తే. అది మిగతా వాళ్ళు నచ్చింది. వాళ్ళు భగవాన్ చెప్పి రాసుకుంటుంటే లాగించుకునేవాడు. రమణాశ్రమం ప్రింట్ చేయాలి కానీ మీ అందరూ మీరు ఇంటికి పట్టుకెళ్ళి మీరు ఎక్కడ కూడా ఏమి తీసుకెళ్ళడానికి వీల్లేదు, వీళ్ళకి రాసుకోవడానికి వీల్లేదు, రాసుకున్నా మాకు ఇచ్చేయాల్సింది అని అందరి దగ్గర వాళ్ళు రాసుకున్న నోట్లను లాగించుకున్నారు. ఇంకా ఆయన గారు అజమాయిషులు మొత్తం ఆశ్రమం అంతా ఉండాలి. చాలా మంది కంప్లైంట్ చేశారు భగవాన్ ఎప్పుడు కూడా సాక్షిగా ఉండేవారు తప్పించి. అంటే క్రమంగా వాళ్ళు మారుతారేమో అని లోపల మార్పు తీసుకొచ్చేవారు కానీ పైకి వెంటనే వీళ్ళు చెప్పగానే వాడి కోసం మాట్లాడి తప్పని కాదు. ఆయన కొంచెం లోతు ఉండే అది కొంచెం హత్య చేసింది పెరుమాళ. చాలా సేవలు చేశాడు. విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఈ నిరంజనానంద అక్కడ లేనేలేడు. భగవాన్ కోసం భిక్ష చేసిన వాడు పెరుమాళ స్వామి. పెరుమాళ స్వామి కోరితేనే భగవాన్ అక్షరవణమాలు రాశారు. అన్ని సేవలు అందించిన వాడు. మనం అన్నీ చెప్తున్నాను, భక్తి ఎప్పుడు ఇలా ఉండిపోతుంది అనుకోకండి, తర్వాత దాంట్లో వస్తుంది. మనం అనుకుంటా ఇవాళలో భక్తి రేపు ఉండిపోతుందేమో, రేపు భక్తి రెండు ఉండిపోతుంది, క్షణంలో ఎగిరిపోతుంది భక్తి కాదు. ఎక్కడ ఇష్టంగా ఉంటామో అక్కడే కష్టం తీసుకొస్తాడు భగవాన్, పరీక్ష పెడతాడు. ఏ పెరుమాళ స్వామి అయితే భగవానికి నీడగా ఉండేవాడు, ఆయన శత్రువైపోయాడు. మళ్ళీ జీవితం చివరిలో మళ్ళీ ఆయన తప్ప ఆయన తెలుసుకుని భగవాన్ చాలా తప్పు చేశాను, గురుద్రోహం చేశాను, నేను నరకానికి వెళ్ళిపోవడం ఖాయమన్నాడు. అంటే భగవాన్ అన్నారు, నేను నరకంలో లేనా అని అడిగాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను రక్షించుకోవడానికి నేను ఆ లోకానికి వస్తాను, నువ్వు నాకు చేసిన సేవలు మర్చిపోలేదు. నువ్వు నరకానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నేను వస్తాను, వచ్చి నువ్వు రక్షించుకునే బాధ్యత. అనగా చుట్టూ ఉన్న వాళ్ళు అడిగారు, అది కేవలం పెరుమాళ స్వామికైనా మాకు కూడా అన్నారు. వాడికి సత్యం అయితే మీకు సత్యమే. ఎక్కడ భగవాన్ మాట ఇలా ఉంది, వాడి సత్యం అయితే మీకు సత్యం, ఇది పరమ సత్యం అని చెప్పరు అక్కడ. వాడి సత్యం అయితే మీకు సత్యం. అంటే ఇప్పుడు హాయిగా నరకంలో గడిపోతుంటే భగవాన్ ఉంటారు, అలా అర్థం చేసుకోమని కాదు. అక్కడ పొరపాట్లు లేకుండా బ్రతకాలి. ఉద్రేకాలు కొన్ని సమయంలో వచ్చినప్పుడు
అక్కడ కొద్దిగా ప్రశాంతత వహిస్తే భగవంతుడు అవకాశం ఇస్తాడు మారడానికి. లేదా ఈ అజమాయిషీలు వహించడం, లేదా మేమే ముందు ఉండాలి, పక్కవాడు ముందు వెళ్ళకూడదు, ఇవి ఎక్కడొక్కడ డామినేట్ చేస్తాడు. అందువల్ల సాధకుడైన వాడు సాధ్యమైనంత వరకు నాయకత్వంలోకి వెళ్ళకూడదు, జనాల గుంపులోకి వెళ్ళకూడదు, సమూహాల్లోకి వెళ్ళకూడదు. ఇది వచ్చేస్తాయి ఈ కాలం మనుషులు మధ్య ఎక్కడో అంటూ కొంత డిస్టర్బెన్స్. మీకు సందేహం వస్తుంది 108 ఎప్పుడు చెప్తారు, 108 నేను చెప్పగలను అనుకుంటున్నారా? ఎంత చెప్పేవాళ్ళు కాదు, మేము ఎన్ని కేజీలు ఉండేవని కాదు, మీకు సరిపడినంత అన్నం పెట్టామా లేదా? ఎన్నో కేజీలు వండుకుంటే అంతా మీకు ఎందుకు తినగలరేంటి? లేదా మీకు సరిపడినంత అన్నం పెట్టామా లేదా? ఆ విధంగానే సరిపడినంత జ్ఞానాన్ని కుక్కి ఇస్తాం ఆ యొక్క విపదల్లోంచి భగవాన్ ప్రేరణ మేరకు. అందువల్ల నన్ను ఈ నా స్వరూపం కానివన్నీ లాక్కి వెళ్ళిపోతుంటే నువ్వు రక్షించే శక్తి ఉండి కూడా నువ్వు రక్షించడం లేదు. ఆఖరి క్షణం దాకా పరమాత్మ వచ్చి డిక్లేర్ చేయాలి నువ్వు జ్ఞానం పొందేవు, అప్పుడు మన విధానం వహించవచ్చు. ఈలోపు ఎక్కడా ఏమరపాటు కుదరదు. ఏమంటే ఇంకొక ఇంచు దూరంలో ఉన్నామంటే మోక్షానికి తెల్లవారేసరికి 100 ఇంచులు వెనక్కి వచ్చేస్తాం, ఆ మన్నాడు తెల్లసరికి 1000 ఇంచులు వెనక్కి వచ్చేస్తాం, అలా విసిరేస్తున్నాం. అందువల్ల ప్రహ్లాదుడు సంసార భీతి తీసుకున్న భగవాన్ రమణుల యొక్క ఈ భీతి ఎవరికీ లేదు. 17 ఏళ్ల వయసులో నేను అనుగ్రహించాడు ఆయన, లాక్కొచ్చి కూర్చోబెట్టాడు ఆయన. ఏంటి మిగతా మోక్షం ఇవ్వడని బెంగేంటి? ఇవ్వలేదు చేతగాని వాడు అరుణాచలేశ్వరుడు. కానీ మధ్యలో నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు మహాస్వామి అంటావేమో. ఏమయ్యా, నేను ఎంతగా నీ అనుగ్రహంతో ఉన్నానో అంత ఆపదలో కూడా ఉన్నాను. మామూలుగా ఆపదలో ఉన్నవాడిని అనుగ్రహించు, బయలుదేరి వచ్చారు. ఇక్కడ 50-50 అయిపోయింది. అక్కడ 100% ఆపద, ఇప్పుడు 50% అనుగ్రహం, 50% ఆపద. ఈ 50% ఆపద 0 అవ్వాలంతా. ఏమంటే మా వాడు సగం దగ్గర పర్లేదండి ఇంటికి పట్టుకెళ్ళిపోతాం అంటామా? పరిపూర్ణ ఆరోగ్యం రానిస్తే కొంచెం డబ్బులు అడ్డు కొంచెం అడ్డైనా సరే మరి ఆరోగ్యం రాని వాళ్ళు అంటాం. కానీ ఆపరేషన్ మధ్యలో అలా వదిలించాలి, ఇంటికి పట్టుకుపోతామంటే ఆయన ఎవరు అనంగా నువ్వు అలా సగం చేసేప్పుడు ఆపరేషన్ పూర్తి చేయి. ఆ 50% ఆపద నువ్వు ఊరుకున్నావు అనుకో, ఇది 100%. ఇప్పుడు నన్ను వదిలేసేవనుకో, వెనక్కి వెళితే లోపల నన్ను ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? లేదు సన్యాసం పుచ్చుకుని వెళ్ళిన వాళ్ళు చాలా మంది మళ్ళీ ఇంటికి రారు వెనక్కి. కారణం ఆ నలుగురు చుట్టూ ఏమన్న వాళ్ళు ఏముంటారు. అందువల్ల వాళ్ళు అటో ఇటో పోయి ఎక్కడో బతికి 30 ఏళ్ల తర్వాత వాడు ఏదో వెలగబెట్టాడు అనుకుంటున్నావు రా, కాదు వాడు 2 పిల్లలు. మరి వాడు ఇంటికి ఎందుకు రాలేదు? ఇంటికి ఎందుకు రావాలంటే ఇంటికి వస్తే ఫ్యామిలీని పోనేస్తామని రాలేక ఇక్కడ అన్ని చెప్పి వెళ్ళారు. నిలబడలేక ఎటో వెళ్ళి ఎలాగో బతికి. అంత బలీయమైనటువంటి ప్రకృతి శక్తి. అందువల్ల భగవాన్ కంగారు పడడం అనేటువంటిది, అది కంగారు పడడం ఉండలేము. అది ఎలా ఉంటాం? సాధకుడు కాదు, అది నా బాధ్యత కాదు అక్కడ, అది నా అవసరం. భగవంతుడు పూర్ణంగా నాకు అందాలి. అందువల్ల భగవాన్ ఇక్కడ నువ్వు ఎంత అనుగ్రహించడంలో బలవంతుడువో నన్ను పైకి లాక్కెళ్ళే శత్రువులు అంత బలవంతమయ్యా అని చెప్పు. తర్వాత దాంట్లో పంచేంద్రియ ఫలులు మదిలో నూరుచో మదిని నీ ఉండవు అరుణాచలా. ఏమిటలాగా ఇతరులు అని చెప్పి అలా గోల పెట్టేస్తున్నామంటావేమో. ఎవరు తెలిసినా వాళ్ళు ఏదో మామూలు చీమలు అనుకో, నేనే వింటుంది. పంచేంద్రియ కలులు అంటే మహాబలవంతులైన రాక్షసులు. అంటే ఆయన గారు వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఏదో ఈ రాయి అడ్డు పెట్టడం, ఆ రాయి అడ్డు పెట్టడం కాదు, కొంచెం ఈ పర్వతం అడ్డుపక్క పెట్టడం, హిమాలయాలు పడవచ్చు ఇటుపక్క పెట్టిస్తుండడం, ఇలాంటి చిన్న పనులు చేస్తుంటారు. అంటే కుంభకర్ణుడు ఆ స్థాయి మనుషులు. అలా నా దగ్గర 5 ఉన్నారు, వాళ్ళు ఇతరులు. చీమలు దోమలు అయితే నేనే చంపిద్దును, ఏదో జట్టో ఏదో పెట్టి చంపిద్దునేమో, అవకాశం లేదు. పంచేంద్రియ కలులు ఎవరంటావేమో. నీ తర్వాత అంత శక్తి ఎవరికి ఉందంటే ప్రపంచంలో ఇంద్రియాలు ఉంది. అంత శక్తి పూజిస్తూ పూర్తిగా శక్తి పూజిస్తూ అదంతా ఈరోజు నాకు శత్రువు అయి కూర్చున్నారు అవన్నీ. పంచేంద్రియ కలులు మదిలోన దూరుచో మదిని నీ ఉండవో అరుణాచల. ఈ పంచేంద్రియాలు అనేటువంటి ఈ నీచులు, కలులు అంటే నీచమైన పనులు చేసేవాడు. బై డిఫాల్ట్ అందరికీ ఇంద్రియాలు శత్రువులుగానే పనిచేస్తాయి. భగవంతుడి సృష్టి అలా చేశాడు. వివేకవంతులైన వాళ్ళు వాటిని మిత్రులుగా మార్చుకున్నారు, జ్ఞానం పొందారు. లేని వాళ్ళు కొట్టుకుపోతారు. ఆయన ఎవరు సృష్టి దయ ఎలా చేశాడు. ఇది కఠోపనిషత్తులో యముడు నచికేతుడికి చెప్పిన మాట. పేరు విన్నారా? నచికేతుడు చిన్న బాలుడు, ప్రహ్లాదులాగా చిన్న వయసు వాడు. వాళ్ళ నాన్నగారికి కోపం తెప్పించలేదు కానీ వాళ్ళ నాన్నగారు కోపం పొందారు.
వాజశ్రవసుడు అనే వాళ్ళ తండ్రి గారు, ఆయన గారు గోదానం చేస్తున్నాడు. ఒకటో రెండు గోవులు కాదు, చాలా గోవులు గోదానం చేస్తుంటే అందులో కొన్ని పక్క చిక్కిన ఆవులు కూడా దానం చేస్తారు. ఈ కొడుకులు గారి కోపం, నాన్న భావన ఇవ్వాలి కానీ బావులని అలా ఇచ్చి కొడతాం, రేపు వాళ్ళు సమస్య పడతారు. మళ్ళీ ఆ జైలు రోడ్డు దగ్గర హాస్పిటల్ రోడ్డు తిరగాలి, ఆవులని కొడుతుంది డాక్టర్ని చూస్తుంది. బావులని మన దగ్గరే ఉంచు, తప్పు కదా అది అని అడ్డుపడ్డాడు. ఒకటిసారి రెండోసారి మూడోసారి అలాగే పంచి లాగుతున్నాడు. ఇలా నువ్వు ఆ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, పని చేయకూడదు పోరా అని ఇలా తోసాడు. ఓ పని చేసి నన్ను కూడా ఎవరికి ఇచ్చేయాలి, నేను ఎవరికి ఇస్తాను పోను మాట వరకు, నన్ను కూడా ఎవరికి ఇచ్చి నేను ఎప్పటికి ఇచ్చేస్తాను అంతే. ఈ మాట మీద నిలబడిపోయాడు. అన్నావు కదా వెంటనే బట్టలు చదువుకుంటున్నాడు. ఎక్కడికి? యమలోకం. అదే అన్నా వాళ్ళది ఎవరికి ఇచ్చారు? బ్రాహ్మణుడు అన్న మాట తప్పకూడదు, నన్ను ఎవరికి దానం చేసి మాట వరుస కన్నా అది ఎముడు దానం అయిపోయింది. ఇది ఇప్పుడు యమలోకానికి వెళ్ళిపోతుంది. నేను ఎముడు సొత్తు, యమలోకానికి వెళ్ళిపోతుంది. ఈయన వారు కాళ్ళు వెళ్ళిపడి వేలాడతాడు. కాదు, మాట తప్పకూడదు అని చెప్పి తనకు ఉన్నటువంటి బ్రహ్మచర్య శక్తితో మహానుభావుడు కాస్త ప్రాణాన్ని బంధించాడు, యమలోకానికి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో శక్తులు ఉంది. యముడు గారు క్యాంపులో ఉన్నాడు. అంటే ప్యారిస్లో ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరినీ ఇలాగా వాళ్ళందరూ సేకరించాలిగా. అక్కడ ఉన్నాడు యముడు గారు. అక్కడ లేదు, క్యాంపస్లో లేడు ఆయన. ఈయన గారు వెళ్ళి బాగా చూపిస్తారు అక్కడ వెళ్ళగానే బాలబ్రహ్మచారి ఇలా మహా తేజస్తో ఉన్నాడు. ఆ ఇంద్రగారు బట్టలు కాస్త రెండు కూర్చోండి, మా యొక్క ఆతిథ్యం స్వీకరించండి. కాదు, నాకు ఇంద్రుడితోనే యముడితోనే పని అని ఇంటి అరుగు కూర్చున్నాడు. ఈ ఇంట్లోకి రావచ్చుగా, అతిథి యజమాని లేనప్పుడు ఇంట్లోకి రాకూడదు, ధర్మం కాదు. ఆయన గారు వస్తే 3-4 రోజులు పడుతుంది, 3-4 రోజులు ఇక్కడ మరి ఏమైనా స్వీకరించడం ఏమైనా కాదు. యజమాని లేనప్పుడు వాటిని నాకు ఇచ్చే హక్కు మీకు కూడా లేదు. నాకు యముడితోనే పని, నాకు ఏ వస్తువులు ఏవద్దు, నేను నిరాహారంగానే ఉంటాను. నిరాహారంగా ఉంటే మాకు అపచారం. మా యముడు ఒప్పుకోరు, మా రాజుగారు ఒప్పుకోరు, మీరు ఏదో ఒకటి తినాలి. కాదు, నేను గాలినే ఊహించి బతుకుతాను. నా తపోశక్తితో ఆకలి లేకుండా నేను ఉండగలను. మీరు నా గురించి బెంగపడకండి. ఎప్పుడు వచ్చాక నేను మేమే కంప్లైంట్ చేయను. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను. ఇది ఎక్కడ పోవాలరా బాబు? ఇలాంటి పిల్లలు ఎప్పుడు రాలేదు. ఈ పిల్లలు ఎప్పుడైనా పోవాలి. ధ్రువుడు, ప్రహ్లాదుడు ఎందుకు తయారవుతారు? చిన్న వయసులో 90 ఏళ్ళకి జ్ఞానం అయితే బాగుంది. ఏ పోవాలి? ఈ 5లో తయారైపోయి 5లోనే 6లోనే పంపులు మూసేస్తున్నారు. తెలాలేసి ప్రహ్లాదులు పోవాలంటే తెలాలి. ప్రపంచమే బాగుంది. ఆయన ఏ సినిమాకారులు ఇవ్వడం, ఏ శకారతలు ఇవ్వడం కదా. అందువల్ల ఈయన గారు వచ్చేసరికి అపస్తమాదిలో ఉన్నట్టు ఇంటి అరుగు మీద ఎప్పుడు ఆ మాత్రం దూరం చూసి నా ఇంటికి వచ్చాను, ఎవరింటికి వచ్చాను? నీ ఇంటికి వచ్చావు. ఎవరు బాల బ్రహ్మచారి? ఎవరంటే భూలోకంలో పైకి వచ్చేసేటంటే మహానుభావుడు. వాళ్ళ నాన్నగారు ఎలా అంటే మొత్తం కథ అంతా చెప్పారు. బాబోయ్ వాడిని అలా బ్రహ్మచారి నిరాహారం ఇంట్లో ఉంచకూడదు, మన లోకానికి పాపం అది అని వెంటనే వచ్చి కాళ్ళు గడిగాడు ఎముడు అని. నీకు 3 రోజులు నిరాహారంగా మా వాళ్ళు ఉంచారు కాబట్టి నీకు ఒక కోరిక తీర్చుకోవాలి. 3 కోరికలు తీర్చుకోవాలి. మా నాన్నగారికి నా మీద వచ్చిన కోపం పోవాలి. పెద్దనే పోతుంది. మా నాన్నగారు కొంచెం తప్పులు చేస్తున్నారు, ఆరోగ్యాన్ని గౌరవం ఇస్తున్నాడుగా, ఆయనకి ఆ పాపం రాకుండా ఉండాలి, నా మీద కోపం పోవాలి. మిగతా దేవతలకు ఎవరికీ తెలియదు, నీకు మాత్రమే తెలిసిన ఒక అగ్నివిద్యుంది అది బోధించు తప్పకుండా. 2-3 కోరిక. ఈ యొక్క ఆత్మ అంటే ఏదో ఒకటి ఉందంటారు, ఆత్మ బ్రహ్మం అంటున్నారు. కొంచెం ఆత్మ గురించి చెప్తావా అంటే, నీకెందుకు ఈ వయసులో ఆత్మ గురించి 90 వాళ్ళు అడగట్లేదు గౌరవం, నీకెందుకు ఆత్మ గురించి? అది తప్పించి నేను కోరుకున్నాను అని ఒక బలిచక్రవర్తిగా రాసి చూపించినట్టుగా వయసులో ఉన్నవాడుగా కొంచెం ఎలా పెళ్లి కావాల్సిన వాడు, ఏమైనా రాజ్యం ఇలాంటి ఏమైనా కన్యలు ఇలాంటివి ఏమైనా కావాలేమో అని చెప్పు, ఇలాంటివి ఏమైనా కోరుకో అని ఎన్ని చూపించాడో ప్రలోభాలు. వద్దు, ప్రలోభం చూపించడం. నేను అడిగింది చెప్తావా చెప్పే శక్తి చెప్తుంది. అందరూ నిన్ను శత్రువుగా భావిస్తా, ప్రాణం తీసేవాడు కనుక. కానీ నీ తత్వం నాకు తెలుసు, నువ్వు మహాజ్ఞాని, నాకు ఆత్మ గురించి చెప్పు అని చెప్పి ఆయన ఎన్ని అట్రాక్షన్స్ చూపించిన మహానుభావుడు. ఇక చెప్పక తప్పలేదు, చెప్పితే వచ్చింది కఠోపనిషత్తు. యమ నచికేత సంవాదం, అందులో వస్తుంది ఇంద్రియాలు. భగవానుడు ఇంద్రియాలను సృష్టించింది సృష్టి ప్రారంభంలో సహజంగా బహిర్ముఖమైనట్టుగా సృష్టించాడు. పరాంచి ఖాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నా అంతరాత్మ. పరాంచి ఖాని, పరాంచి అంటే పరబ్రహ్మము సృష్టి ఆరంభంలో. యతృణ స్వయంభూ, ఆ పరమాత్మ అయిన వాడు అందరికంటే ముందు పుట్టినవాడు మహానుభావుడు. ఆయన గారు ప్రారంభంలో ఇంద్రియాలని సహజంగా బహిర్ముఖమైనట్టుగా. అందువల్ల మనం కళ్ళతో పైకి చూస్తుంటాం కానీ హృదయంలో కూడా చూసుకుంటామా? ఎవరు ప్రయత్నం చేయగలి, కళ్ళతో వెనక్కి చూడలేము. కళ్ళతో వెనక్కి చూడడం అంటే కన్ను తిప్పడం కాదు, మనసును తిప్పడం.
బహిర్దృష్టి ఎవరికి నేర్పక్కర్లేదు. ఉయ్యాల్లో పడుకున్నప్పుడు అలా ఫ్యాన్ చూస్తూనే ఉన్నాం. పైన ఫ్యాన్ ఒకటి ఉంటుందిగా, ఫ్యాన్ కింద ఉయ్యాలేసి కూర్చోబెట్టారు. పైన బోధపడి ఇలాగ గిలగిల ఆడించుకుంటూ అక్కడికి చూడాలి ప్రారంభమయ్యి. కొంతమందికి చూడటమే బ్రతుకు, ఇలా కళ్ళు ఉన్నందుకు ఏదో చూస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళ కొంతమంది గాంధార్లా ఏదో కట్టించుకుంటే బాగుంటుంది, ఏదో ఉంటుంది. వాళ్ళు కళ్ళు కనుక మూస్తే ప్రపంచం చాలా శాంతపడుతుంది. వాళ్ళు చూసారా మాట్లాడకుండా ఉండరు, మాట్లాడారా తగులు రాకుండా ఉండవు. తగులు వచ్చాయి అసలే అశాంతి, దానితో దోషం. చూసి ఊరుకోవచ్చుగా, దాని గురించి వ్యాఖ్యానం పెరిగి రజోగుణం వస్తుంది. రజోగుణం వచ్చి ఇంకెక్క 40, 50, 60 ఏళ్ళు కింద వెళ్ళిపోతుంది. ఇక బాబోయ్ కాయలేకపోతుంది. అందువల్ల గతంలో చెప్పారు, శుభ్రంగా టిఫిన్లు పెట్టేసి కళ్ళ కూడా కట్టేది, నోరోటి ఉంటుంది, అదొకటి కట్టి. ఈ రెండు కట్టేస్తే చాలా 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 లోకం 90% శాంతి పొందుతుంది. ఎవరికైతే నిగ్రహం లేదు రెండింటి మీద, వాళ్ళకి తప్పదు. ఇది అమ్మా గాంధారి, నువ్వు గాంధారితో సమానం చెప్పి కట్టేది. సమయం వచ్చినట్లు అది చేయడం, భోజనం బట్టి మళ్ళీ కట్టడం. ఇంట్లో నిర్బంధించిన పోలీస్ కంప్లైంట్ ఇచ్చామనుకోండి, మా ఇంట్లో కూడా అలా కట్టేసేయాలండి మా అమ్మకంటే. కాయలేకపోతున్న వాళ్ళు ఏం చేస్తాం, మరి ఎలా ఆపాలి? కట్టేస్తున్నాడు. చూపు మాట ఆగిందనుకోండి, భగవాన్ కూడా చెప్తారు, శుద్ధ వాంగ్మనందులందోచు నీ నిజాహంత. మనసు శుద్ధిగా ఉండాలి, వాక్కు శుద్ధిగా ఉన్నవాడికి భగవద్ జ్ఞానం. ఏది వస్తే అది మాట్లాడితే వాడు జ్ఞానం ఏంటి? జ్ఞానం ఏంటి? తెలాలి, తగులు తయారవుతుంది. అందువల్ల ఈ పంచేంద్రియ కళలు మదిలోన దూరుచు బహిర్ముఖత్వం నేర్పడానికి మనకి ఏ స్కూళ్ళు ఎక్కర్లేదు. ఇక్కడ మాస్టర్గా బహిర్ముఖత్వం ఊరంతుంది. అంతర్ముఖత్వం నేర్పడానికి పరాంచి కాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నా అంతరాత్మ తస్సిద్ ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఆవృత శిక్షు అమృతత్వ. ఎవడో ఒక మహానుభావుడు ధీరుడు, ఎవడైతే భగవంతుడు కావాలనుకుంటున్నాడు వాడు ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తాడు. వాడయా ధరించదు. దేనికోసం? అమృతత్వం ఇచ్చన్, మహాశాంతిని పొందడం కోసం. మిగతా వాళ్ళు ఇంద్రియాలతో కొట్టుకుపోతున్నారు. పంచేంద్రియ కళలు మదిలోన దూరుచో. ఈ పంచేంద్రియ కళలు, ఈ దొంగలు, ఈ నీచ్ అంటే అందువల్ల బై డిఫాల్ట్ ప్రతి వాడికి వాడు ఇంద్రియాలు శత్రువులుగానే పనిచేస్తారు. అంత మాత్రంలో ఇంద్రియాలు మలుచుకోలేవు కాదు, ఇంద్రియాలను మలుచుకునే శక్తి మనకి ఇచ్చాడు భగవంతుడు. అదే బుద్ధి. సాధన అంటే అందుకోసం పురుష ప్రయత్నం అంటారు. పురుష ప్రయత్నం అంటే సాధన. సాధన ఎందుకోసం అంటే ఇంద్రియాలు భగవన్ముఖం చేయడానికి. దీనికే ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఏ ఇంద్రియం చేతి ఏ భగవత్ సాధన చేయించాలి? కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు చెప్పు. ఏ ఇంద్రియం చేతి ఏ భగవత్ సాధన చేయించాలో మహానుభావులు చెప్పారు. ఆ రీతిగా వాటి క్రమశిక్షణలో పెట్టుకుంటే అది మనకి భగవత్ ప్రాప్తికి హేతువు. ఇంద్రియాలు ఎంత శత్రువులో అంత మిత్రుడు. అందువల్ల వాడుకునే బుద్ధి దగ్గర ఈ కానీ బై డిఫాల్ట్ మాత్రం ఈ ఇంద్రియాలనే నీచులు దొంగలు అవి ఎక్కడికి వెళుతున్నాయంటే నా మదిలో చొరబడిపోతున్నాయి. నా మది ఎవరనుకుంటున్నావు? నీకు స్థానం, నీ యొక్క స్థానమైనటువంటి నా మదిలోకి చొరబడి నానా గందరగోళం చేస్తుంది. నన్ను నీ దగ్గర రానివ్వకుండా బయటకు అక్కడికి ఫోన్ లేని అక్కడ లేవు కాబట్టి పట్టించుకోలేదా అంటావేమో. నువ్వు హృదయంలో సాక్షిగా ఒకడున్నావుగా. ఇంత గలాట చేస్తుంటే నువ్వు లేకుండా పోయేవా అరుణాచల? నువ్వు ఉండగానే గోల జరుగుతుంది ఏంట్రా స్వామి? నువ్వు నేను లేనండి ఆ సమయంలో ఉంటుంటే కాపాడేవాడిని అలా అంటావా? కాదు, అనంతమైన వాడు. నేను ఒక పరిమితుడి కనుక ఏమన్నా అక్కడ ఉన్నానండి, ఇక్కడ లేనండి, ప్రస్తుతం నేను ఈ దేహంగా మా ఇంట్లో లేను కదా. అందువల్ల నా కోసం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ బయటకు వెళ్ళాడంటే తర్వాత వస్తాడండి అంట దేహం ప్రకారం. అలాగే అరుణాచలేశ్వరికి అన్నాను కదా, ఆయన అనంతం అంతగా నిండు ఉన్నవాడు, అందరి హృదయాల్లో ఉన్నవాడు. కనుక నువ్వు లేని కారణం చేతి ఎంత జరుగుతుంది అందామా? కాదు, నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వు అక్కడ ఉండగానే జరుగుతుంది. అంటే నీకు తెలియకుండా జరుగుతుందా? కాదు, సర్వజ్ఞుడు తెలిసి జరుగుతుంది. ఏమిటి అంటే దగ్గరుండి చేయిస్తున్నావా? నువ్వు దగ్గరుండి నాకు హాని చేయిస్తున్నావా? ఇంత ఘోరమైన రాక్షసులు వచ్చి నా హృదయంలోకి, అంటే యజమాని ఇంట్లో ఉండగా మొత్తం 10 మంది 15 మంది జమాజెట్టిల్లో ఉన్నారనుకోండి, చోరు ఇంట్లో వచ్చి దొంగతనం చేసే అవకాశం ఉందా? లైట్ లేసి ఉన్నాయి, నలుగురు అడిగి తిరుగుతున్నారు, దొంగ వచ్చేస్తుందా? అందరూ పడుకుంటే వేరే సంగతి కదా. మొదం మీద ఎలా ప్రయత్నం చేస్తావు? నువ్వు సర్వవ్యాపివి, సర్వము నీవై, సర్వసాక్షిభూతులమైన నువ్వు నా మనస్సులో, నా మనసుకు ఆధారంగా ఉండగా ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి లోపలికి అమాంతంగా చొరబడి
అంటే ఇంద్రియాలు చొరబడ్డం అంటే ఆయా విషయాలను మోసుకొచ్చి లోపల తీసుకెళ్ళి నిన్ను నాకు మరిపించింది, నన్ను వాటికి కూడా లాక్కలేదు. ఓన్లీ ఆ పెరుగులాట నేను గెలుస్తాననుకుంటావేమో, కళ్ళు అవో చాలా బలం పడి ఒక్కొక్క ఇంద్రియానికి 1000 ఏనుగుల బలం ఉంది. లేదా భీముడికి 1000 ఏనుగుల బలం, ఇంద్రియానికి 1000 ఏనుగుల బలం. ఈ ఇంద్రియాల వల్ల మనం పొందుతున్న ప్రమాదం పరమాత్మ ప్రతి అధ్యాయంలో చెప్పాడు భగవద్గీత. ఇంద్రియాలకి వాటి వాటి విషయాలందు రాగద్వేషాలు విపరీతంగా ఉన్నాయి. అర్జున, నువ్వు వాటికి లోను కాక అవి పరమ శత్రువులు. మనకి ఎప్పుడైనా ఇంద్రియాల శత్రువులు అనిపించేయా? ఆవిడ శత్రువు, ఈడి శత్రువు, ఇంట్లో వాడి శత్రువు, వాడి శత్రువు. ఇంద్రియాలు ఎప్పుడైనా శత్రువు అనిపించే ఎప్పుడైనా? నేను చెప్పింది సామాన్య విషయం కాదు. ఎంత 20, 30, 40 ఏళ్లకు స్పిరిచువల్ లైఫ్లో ఉన్నవాళ్ళు కూడా వాడి ఇంద్రియ శత్రువు అనిపించారు. మిత్రుడుగానే జరుగుతుంది. అంత మోసపుచ్చేస్తాయి, మోసపుచ్చేస్తాయి. సరేనా? అందువల్ల నువ్వు లేకపోతే ఎంత జరిగిందంతలా కాదు, నువ్వు ఉండగానే జరిగింది. నువ్వు ఉండగానే జరిగిందంటే నీ అనుమతితోనే ఈ దొంగలు లోపలికి వచ్చేరు అని చెప్పి నేను నిర్ధారణ చేస్తున్నాను. నువ్వే వాళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చావు, లోపలికి హాయిగా వచ్చేసి వాళ్ళు విజృంభించేస్తున్నారు. నువ్వేమో దొంగనంతా నటిస్తున్నట్టుగా నటిస్తున్నావు. కానీ వాళ్ళు నాలో వస్తున్న నష్టం ఏంటంటావేమో, ఆత్మజ్ఞానం అనే ముత్యాన్ని రత్నాన్ని కాపాడుకుంటానే పడుతుంది. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః, జ్ఞానరత్నం దేహే తిష్టంతి తస్కరాః. ఈ దేహం అనేటటువంటి దాంట్లో ఈ కామము, క్రోధము, లోభము ఉన్నాయి. ఆత్మజ్ఞానం అనేటటువంటి రత్నాన్ని అపహరించుకోదే జాగ్రత్తగా ఉండండి రా బాబు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శంకర భగవత్పాదులు ఆదమరిచేమో పడుకో. కనుక ఇగో ఈ వెలలేని ఆత్మజ్ఞానం ఏదో ఇప్పటిదాకా సంపాదించుకున్నాను, నువ్వేదో అన్నావుగా, నీకేదో అనుభూతి కలిగించానా అక్కడ మధురైలో ఉండగా, అది ఎత్తుకుపోవడం ఎంతసేపు అంటావు? నువ్వు ఈ మిగతాది పని చేయలేదనుకో, ఏమవుతాయి? ఇలాగే మొన్న పంట తెల్లవారగానే కోసుకోవడమే. ఏమైంది? 2 లక్షల ఎకరాల్లో వరి ఏమైంది? వాళ్ళు ఎన్ని ఊహలు ఊహించుంటారు. ఈ మొత్తం ఇంతవరకు నాకు ఎంత వస్తుంది, అప్పులు తీర్చిచ్చు, వీళ్ళకి ఇచ్చిచ్చు, ఏదో ఇంటి కూతురు పెళ్లి చేసేద్దాం, రకరకాల ఆలోచనలు ఉంటుంటారు. రైతులకు ఏం మిగిలింది? ఒక రాత్రి వాళ్ళ జీవితాలు మార్చి ఈరోజు ఏం మిగిలింది? నీళ్లలో వరి. కొంటారో కొనరో గవర్నమెంట్ తెలియదు, ఏమవుతుంది తెలియదు. రైతు పరిస్థితిలో చాలా ఘోరంగా మారింది. అంటే క్షణంలో బ్రతుకు మారిపోతుంది. నువ్వు ఇప్పటిదాకా కలిగించిన ఆత్మానుభూతి అంతా కూడా అది ముందు కాకుండా వేస్ట్ అయిపోవచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పంచేంద్రియ కలుడు. ఇగో ఈ కలుడ సంగతి రేపు 12వ తరగతిలో నువ్వే వెళ్ళిన పర్మిట్ చేసావు కనుక నాలో రావడానికి నేషనల్ పర్మిట్ ఇచ్చావు కనుక, లారీలకు నేషనల్ పర్మిట్ ఉంటుంది, నువ్వే వాడికి నేషనల్ పర్మిట్ ఇచ్చావు కనుక అందరిలోకి చొరబడి నానా గందరగోళం చేస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? దేనికి? అసలు నీకు తెలియకుండా నీలోంచి ఎలా వచ్చి అసలు వీటిని మాలోకి ప్రవేశపెట్టడం ద్వారా నువ్వేంటి ఆశిస్తున్నావు? రేపు 12వ తరగతిలో సాయంకాలం 6:30 గంటలకి చెప్తాం అరుణాచలేశ్వరులా. అప్పటిదాకా నీ ప్రస్తావన మాకూడదు, మా గోళం లేకూడదు, హాయిగా ఉండదు. మేము ఇంటికి వెళ్ళేమో ఇంకోలా ఉంటాం కదా. నువ్వు మమ్మల్ని అనుకోకుండా ఉండలేవు కనుక మేము మాత్రం నేను అనుకోము. రేపే మళ్ళీ 6:30 పుస్తకాలు బయటకు తీస్తాం, పాటలు కూడా మేము స్మరించాం. ఇంత ఉంటాం. ఇంత బాయ్ బాయ్, సీ యూ. అరుణాచలం మేము అందరూ కలుపుతున్నాం. ఈరోజు మీ అందరి కోసం కూడా మన ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజ్మెంట్ కలవడం జరిగింది. వాళ్ళు 41 మందికి 14 గంటలు వచ్చినా మన దేశం అన్నారు. కానీ తర్వాత మనకి మంచి ప్రైవేట్గా మనకి ఏసీ బస్సులో నాన్ ఏసీ తీసుకొని 10,000కి